ప్రేమ. పట్టుకోగలిగిన వాళ్ళకి ముక్క చాలు. ఆమె మూర్తి భవించిన కృష్ణ ప్రేమ, కృష్ణ ప్రేమ యొక్క మూర్తి ఆవిడ. అందుకు రాధాదేవిని ఎవరు ఆరాధిస్తున్నారో వారికి మాత్రమే కృష్ణ ప్రేమ అనేది తెలుస్తుంది. లేదా ఎవరికి కృష్ణ ప్రేమ ఉందో వారికి రాధాదేవి అర్థమవుతుంది. ఈ రెంట్లో ఎలా చెప్పుకున్నా సరే. అందుకే ఇక్కడ అటువంటి రాధాదేవి యొక్క అవతరణ గాథ చెప్పుకున్నాం. మొత్తానికి అమ్మాయి కళ్ళు తెరిచిందని అందరూ ఆనందపడ్డారు, కానీ ఎందుకు తెరిచిందో ఎవరికి తెలియదు, వాళ్ళిద్దరికి తప్ప. ఉత్సవం అద్భుతంగా జరిగింది. ఈ లోపల అమ్మాయి క్రమంగా పెరుగుతున్నది. సహజ సిద్ధంగా ఇప్పుడు అవతార రీత్యా దూరంగా ఉన్న ఆమెకు అసలైన పతి ఎవడు? శ్రీకృష్ణుడే. ఆ కారణం చేత తల్లి నిర్ణయించుకుంది కృష్ణ పరమాత్మనే చేపట్టాలి అని. కృష్ణ పరమాత్మని చేపట్టాలంటే ఏదైనా ఒక వ్రతం చేయాలని నిర్ణయించుకుంది. ఏ వ్రతం చేస్తే బాగుంటుంది? ఈమెకు అప్పుడే చెలికత్తెలు కూడా ఉన్నారు. ఈ పెరుగుతున్న కొద్దీ చెలికత్తెలు. వీళ్ళు ఎవరో కాదు, గోలోకంలో ఆమెకు చెలికత్తెలుగా ఉన్నటువంటి లలిత, విశాఖ వీళ్ళు ప్రధానమైన చెలికత్తెలు. ఇంకా మరి కొందరున్నారు, మీకు సమయం బట్టి అష్టసఖులు వాళ్ళందరి గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ లలిత, విశాఖ కూడా వేరే రూపములతో ఈమెకు చెలికత్తెలుగా ఈ జన్మలో కూడా కొలుచుకుంటున్నారు. ఇక్కడ జన్మనే కంటే అవతారం అనాలి, అలా కొలుచుకుంటూ ఉన్నారు. ఈమెకున్న కృష్ణ ప్రేమ గురించి వీళ్ళకి మాత్రమే తెలుసుట. అప్పుడు ఏ విధంగా కృష్ణానుగ్రహం పొందాలి, దానికి ఏదైనా వ్రతం ఏదైనా ఉంటే బాగుండేమో అని అనుకుందిట. చూసారా, వాళ్ళని వాళ్ళు పొందడానికి కూడా వ్రతాలు చేశారండి. అమ్మవారు పార్వతిగా తపస్సు చేయలేదా శివుని కోసం? అదేవిధంగా రుక్మిణీదేవి నమ్మితినా మనమ్మునా అని ఆవిడ చేయవలసింది ఆవిడే చేసింది. అలాగే ఈవిడ కూడా కృష్ణుని చేపట్టడానికి ఏదైనా వ్రతం చేయాలి అనుకున్నది. ఎందుకంటే ఊరికినే దొరకడు ఆయన అని మనకు చెప్పడం కోసం. వ్రతం ఉన్న వాళ్ళకి, పట్టుదల ఉన్న వారికి, నియమం ఉన్న వాళ్ళకి మాత్రమే దొరుకుతాడు అని మనకు చెప్పడం కోసం వాళ్ళు పట్టుకున్నారు. కానీ వాళ్ళకి నిజానికి అవసరం లేదు. ఏ వ్రతం చేస్తే బాగుంటుంది అంటే, చంద్రానన అనో ఒక ఆమె ఉంది మీకున్న చెలికత్తెల్లో. ఆమె నేను ఎవరినైనా కనుక్కొస్తానని. ఇదేం మాట నీకు? నేను కృష్ణుడిని చేపట్టడానికి ఏ వ్రతం చేయాలని ఎవరినైనా కనుక్కుంటే నా మనసులో మాట బయటపడిపోదా? ఇదంతా రహస్యంగా వెళ్ళాలి. మరి ఎలాగా? సరే, నువ్వు పని చేస్తా. గర్గాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి తను కోరిన వాడు పతిగా లభించాలంటే స్త్రీ ఏ వ్రతం చేస్తే మంచిదని అడుగుతాను. అంతేకాదు, నేను గర్గాచార్యుల వారి దగ్గర శిష్యురాను. ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాను, పురాణములు, విద్యలు ఇవన్నీ నేర్చుకున్నాను. కనుక ఆయన దగ్గర నా చనువు ఉన్నది. నాకు కొన్ని తెలుసు, కానీ ఆ తెలిసినవి ఆయన వల్ల తెలిసినవే. ఒకసారి ఆయన చేత ఇది చెయ్యవచ్చు అనిపించుకొస్తానని ఆమె తెలుగుగా వెళ్ళి అడిగింది. ఇలాగా ఆయనకి తెలియదా అండి మహానుభావుడు? ఎన్నో యుగాల నుంచి ఎప్పుడు కృష్ణుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు గర్గాచార్యుల వారు. భాగవతం జాగ్రత్తగా చదివితే కొన్ని అందమైన ఘట్టాలు మనకు కనిపిస్తాయి. ఈ గర్గుడు ఎప్పటివాడు? మనకు పురాణాల లెక్క ప్రకారం చూస్తే పార్వతీదేవికి శివుడికి కళ్యాణం చేయించిన పురోహితుడు ఎప్పటివాడు. చూడండి, మరి మనకు ఆశ్చర్యం కలగచ్చు, ఏవో పురాణాలు చెప్తాయండి అంటాం. కానీ భాగవతంలోని ఒక చోట ముచుకుందుడు కదా, మనకు తెలుసు కదా, ముచుకుందుడు ఎప్పటివాడు? కొన్ని యుగాల నాటివాడు. శ్రీరాముడు పూర్వీకుడు, మాంధాతృ చక్రవర్తి యొక్క తనయుడు. ఆ ముచుకుందుడు కృష్ణానుగ్రహం వల్ల కళ్ళు తెరిచాక కృష్ణుడిని చూసి నువ్వెవరయ్యా అని అంటాడు. అడిగితే ఆయన చెప్తాడు నేను కృష్ణుడిని. వెంటనే అంటాడు, నడుస్తున్నది 28వ మహాయుగమా, ఇప్పటి ద్వాపర యుగమా? ఎందుకంటే నేను ఎప్పటి వాడినో, రామావతారమే 24వ మహాయుగంలో జరిగింది. దానికి పూర్వం ఎప్పుడు అంటే ఇతను ఎప్పుడు వాడో చూడండి, లెక్కకు అందవు మనకి. అయితే ఇప్పుడు ఎలా పోల్చుకున్నాడంటే, ఆ రోజుల్లో నాకు గర్గమహాముని చెప్పాడయ్యా 28వ మహాయుగంలో నారాయణుడు అవతరిస్తాడు అని. ఇప్పుడు నువ్వు చెప్పేవి కనుక ఇది 28వ మహాయుగం పోల్చుకున్నాను అన్నాడు. ఎప్పుడు గర్గుడు, ఎప్పుడు మాంధాతృ చక్రవర్తి, ఎప్పుడు ముచ్చుకుందరు చెప్పండి ఇక్కడ. కనుక ఋషుల యొక్క ఆయువులు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు, వాళ్ళ టైమింగులు మనం చెప్పలేం. గర్గాది మహాములు, సిద్ధపురుషులు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గర్గుడు ఇత్యాది మహర్షులు ఎప్పటికీ ఉన్నారు. అలాంటి ఋషులు మనం స్మరించుకుంటే వాళ్ళ దీవెనలు ఎక్కడున్నా మనకి లభిస్తాయి. కనుక ఋషుల యొక్క తీరులు మనం చెప్పలేం. వాళ్ళు కేవలం పండితులు, కవులు, యోగులు, ఉపాసకులు కాదు, వాళ్ళు ఋషులు, దర్శన శక్తి కలిగిన వారు. ఆ గర్గుడే కదా కృష్ణుడికి పేరు పెట్టినటువంటి మహానుభావుడు. ఆయనకి తెలియదా అండి అడిగిన తీరులో ఉన్న మర్మం? ఆయన కూడా అంత నర్మగర్భంగానే బయటపడకుండా చెప్పేట తులసీదేవిని ఆరాధించాలి అని. ఎందుకంటే కృష్ణుడికి తులసీదేవి అంటే చాలా ఇష్టం. కానీ తులసీదేవిని ఆరాధించాలి అని చెప్పగానే ఈ తల్లి వెంటనే తులసీ వ్రతం చేపట్టింది. దాని ప్రకారంగా నియమబద్ధంగా నిరంతరం తులసీదేవిని ఆరాధించడం ఇత్యాదులు చేస్తున్నది ఆ తల్లి. ఆ సమయంలో ఈ తులసి యొక్క మహిమని చాలా గర్గభాగవతంలో చాలా చెప్పారండి. ఎలా ఆరాధించింది రాధాదేవి తులసీదేవిని అంటే, ఆ తులసి యొక్క మహిమ అక్కడ చెప్తారు. దృష్ట్వా స్పృష్ట్వాధవా ధ్యాత కీర్తిత నామిత స్తుత
రోపిత సించిత నిత్యం పూజిత తులసి ఇష్టదా. గర్గమహాముని తులసి ఆరాధన యొక్క విశేషాన్ని చెప్పారు. పూర్వకాలంలో మనకి ప్రతి ఇంట్లో కూడా తులసి ఉండాలి అని నియమం ఉన్నది. ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తులసి ఇంట్లో లేకపోతే దేవతలు పితృదేవతలు ఆ ఇంట అడుగు పెట్టట. అక్కడ చేసిన పూజలు నిష్ఫలాలు, కర్మలు నిష్ఫలాలు అన్నారు. అందుకే తులసి ఉండాలనేది మన యొక్క సంప్రదాయం. తులసికి సమీపంలో చాలా పరిధి మేరకు ఒక దివ్యశక్తులు తరంగాలుగా ఉంటాయని ఇటీవల విజ్ఞాన శాస్త్రం ద్వారా కొన్ని రుజువు అయ్యాయి. అలాంటి చోట మనం ఒక జపం చేసినా తపం చేసినా అది ఫలితం ఇస్తుంది. తులసికున్న విశేషం అలాంటిదండి. అందుకే ఆ తులసి ఇష్టదా, అది కేవలం మొక్క కాదు. అందుకే ఆ తులసి కృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రం. అందుకు దాన్ని దృష్ట్వా స్పృష్ట్వా ఎన్ని రకాలుగా దాన్ని ఆరాధించాలో చెప్తున్నారు. దృష్ట్వా తులసిని చూసిన, స్పృష్ట్వా స్పర్శ చేసిన, ధ్యాత ధ్యానం చేసిన, కీర్తిత దానిని కీర్తించిన, నామిత దాని పేరుని అన్న. తులసికి కొన్ని నామములు కూడా మనకి శాస్త్రంలో యందు చెప్పబడుతున్నాయి. ఆ నామములనుకున్న, స్తుత స్తుతించిన, రోపిత తులసి మొక్కను నాటిన, సించిత దాన్ని తడిపిన, నీరు పోసిన, ఇది నిత్యం, పూజిత పూజించిన. ఎన్ని క్రియలు చెప్పారో చూడండి ఇక్కడ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. అమ్మని ఎన్ని విధాలు ఆరాధించాలి తులసీదేవిని చెప్తున్నారు ఇక్కడ. దృష్ట్వా స్పృష్ట్వా ధ్యాత కీర్తిత నామిత స్తుత రోపిత సించిత పూజిత. మొత్తం 9 విధములుగా చెప్పారు. ఇలాగే 9 విధములుగా తులసిని కొలిచే వారికి ఇష్టదా, అన్ని కోరికలు తీరుతాయి. తులసీ కాష్టజం యస్తు చందనం ధారయేన్నరః తద్దేహం న స్పృశేత్ పాపం క్రియమాణమపీహయత్. ఇక్కడ విశేషం ఏంటంటే తులసి యొక్క కర్రతో చందనం అరగదీసి, కృష్ణనామంతో చందనం అరగదీసి దాన్ని గాని ధారణ చేస్తే ఉన్న పాపాలు పోతాయి, పాపములు స్పృశించవు, దుష్టశక్తులు అతని శరీరాల్లోకి ప్రవేశించలేవు అని చెప్తున్నారు. ఇది తులసీ చందనానికి ఉన్నటువంటి విశేషం. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ప్రస్తావనలో గర్గుని ద్వారా చెప్పబడుతుంది. అంతా రాసుకున్నది మళ్ళీ గర్గుడేనండి, గర్గభాగవతంలో విషయం ఇది. ఈ విధంగా తులసి ఆరాధన చేసిందిట రాధాదేవి. అవతరించిన వేళ అమ్మ గాని పరమాత్మ గాని కూడా మనకు కొన్ని ఆదర్శాలు చూపిస్తారు. ఆదర్శాల్లో ఇది ఒక ఆదర్శం. ఈ విధంగా నిత్యం ఆరాధిస్తూ ఉండగా కొన్నాళ్లకి ఆమె ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఆ తులసి కోటలోంచి తులసీదేవి ప్రత్యక్షమైంది. చూసారా, మనకు కనిపించేది ఒక స్థావర రూపం, దేవతా రూపం సూక్ష్మ దృష్టికి మాత్రమే గోచరిస్తుంది. ఎవరి దగ్గర తపస్సు ఉపాసన ఉంటుందో వారికి ఆ సూక్ష్మ రూపం దర్శనమిస్తుంది. రాధాదేవికి తులసీదేవి రూపం దర్శనమిచ్చింది. ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు ఇక్కడ. తదా విరాసి తులసీ హరిప్రియ సువర్ణ పీఠోపరిశోభితాసన చతుర్భుజా పద్మపలాస వీక్షణ శ్యామా స్ఫురద్ధేమ కిరీట కుండల పీతాంబరాచ్ఛాదిత సర్పవేణి స్రజందధానా నవ వైజయంతిం ఖగాత్ సముత్తిర్య చ రంగవల్లీం చుచుంబరాధాం పరిరంబబాహు. తదావరాసి తులసీ హరిప్రియ. హరిప్రియ అయినటువంటి తులసీదేవి సువర్ణ ఆసనంపై కూర్చుని ఉన్నది, 4 చేతులు ధరించి ఉన్నది, నీలకాంతులతో శోభిస్తున్నది, పద్మం వంటి నేత్రములు కలిగినది, బంగారు కిరీటము కుండలములు ధరించి, పీతాంబరము పట్టువస్త్రాన్ని ధరించి, సర్పవేణి నల్లని త్రాచు వంటి జడ కలిగినటువంటి తల్లి, వైజయంతిమాలను ధరించి ఉన్నది. ఆ తల్లి ఆ సింహాసనం నుంచి చూసి ఈ రాధాదేవిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుందిరండి. చుచుంబరాధాం పరిరంభ బాహుభిహి అంటున్నారు ఇక్కడ. 2 చేతులతో కౌగిలించుకుని ముద్దు పెట్టుకుందిట. ఎందుకంటే ఆ రాధాదేవిని స్పర్శించే ఆనందం కోసం ఆ తల్లి పనిచేసినది. పైగా ఈ తులసి, కృష్ణుడు, బృందావనం, రాధ వీటన్నిటికో సంబంధం ఉన్నది. అందుకు ఎక్కడ తులసి ఉంటుందో అక్కడ కృష్ణ పరమాత్మ బృందావనం కొలువు తీరు ఉంటుందిట. అందుకు బృందావనానికి వెళ్ళలేని వారు తులసినే పెట్టుకుని బృందావనంగా భావన చేస్తారు. సర్వతీర్థములు అక్కడ ఉంటాయి. ఇది తులసి యొక్క మహిమ. ఈ విధంగా తులసి చెప్పు, అమ్మా నీ తపస్సు ఫలించింది, ఇది లీలగా నువ్వు చేసావు, లీలగా అన్నీ జరుగుతున్నాయి, మీ ఇద్దరి లీలల్లో ఇది భాగము, తప్పకుండా ఆ పరమాత్మ నువ్వు చేపడతావు అని చెప్పినది. ఇలా క్రమంగా కాలం జరుగుతూ ఉన్నది. అప్పుడు కొంతకాలానికి కృష్ణ పరమాత్మ సందేశం పంపెట్టండి. ఈ లోపల అనేక రాయబారాలు ఇలాంటివన్నీ చాలా జరిగాయి.
అప్పుడు భాండీర వనము అనే దివ్య వనానికి రాధాదేవిని లలితా విశాఖలతో రమ్మనమని సందేశం పంపించట. తత్ప్రకారంగా లలితా విశాఖలతో కలిసి రాధాదేవి చేరుకున్నది దివ్యమైన ఆ భాండీరవనం. ఇది బృందావనాల్లో భాగం. ఈ భాండీరవనానికి ఒక వాహ్యాలకు వెళుతున్నట్టుగా వచ్చేట వీళ్ళు. క్రమంగా అక్కడ చేరుకున్నారు. ఇతర చెలికెత్తలందరూ వెలుపలే ఉన్నారు. లోపలికి ప్రవేశించింది మాత్రం లలితా విశాఖలు. అప్పుడు చక్కటి చంద్రకాంతి పరచుకునుంది ఆ అరణ్యంలో. కృష్ణుని వేణునాదం ఆ మొత్తం అరణ్యం అంతా వ్యాపించి ఉంది. ఆ రాధాదేవి కృష్ణ వేణునాదంతో పరవశురాలి కృష్ణుని చేరుకున్నదిట. అప్పుడు ఆమె ఎలా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆమె నడకలు హంసవలే ఉన్నాయి. ఆ ముఖం నిండు చంద్రుని వలె ఉన్నది. సంపూర్ణమైనటువంటి దివ్య సౌందర్యం తొణికిసలాడుతున్న ఆ తల్లి వచ్చి కృష్ణుని చూసిందిట. ఇక్కడ ఆయన సౌందర్యం ఎలా ఉందో వర్ణించారు. ఇక్కడ కొన్ని 10 శ్లోకాలు ఇద్దరు వర్ణనే ఉందండి. ఎందుకు దేవతా రూపాన్ని వర్ణిస్తారంటే ధ్యానం కోసం. ఆ స్వరూపాన్ని ధ్యానించాలి మనం. అలా ఇక్కడ కృష్ణుని యొక్క రూపం పురుషం కమనీయంచ కిశోర శ్యామ సుందరం కోటి కందర్పలీలాభం చందనేన విభూషితం శయనం పుష్పశయ్యానాం సస్మితం సుమనోహరం. చుట్టూ కూడా పూలు పరచబడి దానిపై కూర్చొని ఆయన వేణు మ్రోగిస్తూ కనిపించేట. అలాంటి కమనీయమైన ఆ పురుషుని చూసి ఆమె పరవశురాలి అనేది. ఆమె చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టేట ఈయనక్కడ ఆ రాధాదేవిని. వాళ్ళు ఉభయులు కూర్చుని ఉన్నారు. ఈ లలితా విశాఖలు ఇద్దరు భక్తితో నమస్కరించి ప్రక్కన ఉన్నారు. దివి నుంచి దేవతలు దేవకాంతలు దివ్య దుందుబులు మ్రోగించుతూ వారిపై కుసుమృష్టి కురిపిస్తూ ఉండగా బ్రహ్మదేవుడిని ఒక్కసారి తలంచుకున్నట్టు కృష్ణ పరమాత్మ. బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి ముందు సాష్టాంగ దండ ప్రణామం చేసి శిరస్సు వంచి నిలబడి నమస్కారం చేసి కృష్ణ పరమాత్మని రాధాదేవిని స్తుతిస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మ చేసిన స్తుతి చాలా దివ్యంగా మనకు పురాణాల్లో కనబడుతున్నది. అనాది మాధ్యం పురుషోత్తమోత్తమం శ్రీకృష్ణ చంద్రం నవభక్త వత్సలం స్వయం త్వసంక్షాండపతిం పరాత్పరం రాధాపతిం త్వాం శరణం వ్రజామ్యహం. రాధాపతి అయినటువంటి శ్రీకృష్ణ చంద్రుని నేను శరణ వేడుతున్నాను. నువ్వెవరో నాకు తెలిసయ్యా. గోలోకనాథస్త్వమతీవ లీలో లీలావతీయం నిజలోకలీలా వైకుంఠనాథోపి యదా త్వమేవ లక్ష్మీస్తదేయం వృషభానుజాహి. నువ్వు గోలోకనాథుడివి. నీ లీలాస్వరూపుడైన తల్లి ఈ రాధాదేవి. నువ్వే వైకుంఠనాథుడివి. ఈమెయే లక్ష్మీస్వరూపిణి. నువ్వే రామచంద్రుడివి. ఈవిడే సీతాదేవి అని ఇతర అవతారములను కూడా ఇక్కడ భావన చేయడం జరుగుతున్నది. ఈ విధంగా ఎప్పుడైతే కీర్తించాడో అప్పుడు తర్వాత మాట అంటున్నాడు. నీ కృపచేత ఏ కృష్ణ నీ కృపచేత మీ ఇద్దరిని నేను చూడగలిగాను. ఒకప్పుడు ఈ తల్లి యొక్క దర్శనం కోసం నేను తప్పించానయ్యా. ఏ మాతః త్వత్పదాంభోజం దృష్టం కృష్ణ ప్రసాదత. ఓ తల్లి రాధాదేవి, నీ పాదపద్మాల్ని కృష్ణానుగ్రహం వల్ల నేను చూడగలిగానమ్మా. ఎందుకంటే సుదుర్లభంచ సర్వేషాం, ఇది ఎవరికి అంత తేలిగ్గా దొరకదు నీ పాదం యొక్క దర్శనము. 60 వర్ష సహస్రాణి తపస్తప్తం పురామయ. 6000 సంవత్సరాలు నీ కోసం నేను తపస్సు చేశాను గతంలో. ఎక్కడ అంటే పుష్కర తీర్థంలో తపస్సు చేశాను. భాస్కరే పుష్కరే తీర్థే. ఆ తపస్సు చేస్తే అప్పుడు కేవలం నీ యొక్క కాలి వేరి గోరి కాంతి కనిపించింది. ఆ గోరు యొక్క కాంతి కనిపించింది. అప్పటి నుంచి నేను దుఃఖిస్తూ ఉంటే మళ్ళీ తపస్సు కొనసాగిస్తే కృష్ణ పరమాత్మ అనుగ్రహించి రాధికా చరణాంభోజాన్ని దర్శించే సమయం నీకు వస్తుంది, నేను చెప్తాను, నేను నిన్ను పిలుస్తానని చెప్పాడు. ఇప్పుడు నాకు ఆ సమయం వచ్చింది, నీ పాదర్శనం అయింది అన్నాడు. చూసారా స్వామి అంత లెక్క పెట్టుకుంటాడు. ఆ లెక్క ప్రకారం ఆనాడు బ్రహ్మకిచ్చిన మాటని ఇక్కడ నిలిపెట్ట. అంతేకాదు ఆ బ్రహ్మదేవుడికి ఆజ్ఞాపించాడు, ఇప్పుడు మా ఇద్దరికి కళ్యాణం నువ్వు చేయించాలయ్యా అని. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతల సమక్షంలో రాధాకృష్ణులకి కళ్యాణం జరిపించాడు వేదమంత్రములతో. ఆయన వేదమంత్రములు చదువుతుంటే ఆ వేదమంత్రములు మూర్తులు ధరించి వచ్చి రాధాకృష్ణులకు నమస్కరించాయట. ఇది రాధా కళ్యాణ ఘట్టం. ఇది మనకి గర్గపురాణంలో ఇతర పురాణాల్లో కనబడుతుంది, భాగవతంలో కనబడదు. ఎందుకంటే దాని యొక్క కూర్పు వేరు, దీని యొక్క కూర్పు వేరు. అక్కడ కనబడదు కానీ అక్కడ లేదు కనుక లేదనడానికి మనకు లేదు. ఇక్కడ ఈ రాధా కళ్యాణాన్ని ఆధారం చేసుకుని ఉపాసకులు ఇప్పటికీ రాధా కళ్యాణాన్ని చేస్తూ ఉంటారు. రాధాదేవికి సంబంధించి అనేకమైన ఉత్సవాలు ఉన్నాయి, అవి చేస్తున్న భక్తులు ఉన్నారు. ఇవి తెలియాలంటే ఎప్పుడైనా బృందావనంలో కొంతకాలం ఉండాలి. కృష్ణ పరమాత్మ ఎప్పుడు పుట్టాడంటే ఇక్కడ చాలామంది చెప్పగలరు, చాలామంది అంటే అందరూ చెప్పగలరు. శ్రావణ బహుళ అష్టమి. రాధాదేవి ఎప్పుడు పుట్టింది? భాద్రపద శుద్ధ అష్టమి, రాధాష్టమి. ఈ రాధాష్టమి 1000 ఏకాదశులతో సమానమని రాసింది బ్రహ్మవిత్తు పురాణంలో. ఏం చెప్తామని చెప్పండి. ఇక్కడ
అంత విశేషంట రాధాష్టమి. ఎప్పుడైనా మీరు రాధాష్టమి సమయంలో బృందావనం వెళ్ళడానికి తటస్థిస్తే ఇసుక వేస్తే రాలరు జనం, అలా ఉంటారు అక్కడ. రాధకి సంబంధించిన వేడుకలు చాలా ఉంటాయి. అసలు మీరు ఇంత బృందావనం తిరిగితే కృష్ణుడి నామం వినబడుతుందేమని వెళితే అంతా రాధానామం తప్ప మరొకటి వినబడదు. రాధేశ్యాం రాధేశ్యాం అంతే. అసలు రాధేశ్యాం అనే మాటకున్న శక్తి అంతా ఇంత కాదు. అసలు రాధాకృష్ణ ఉపాసన మార్గమే వేరండి. ఇతర ఉపాసనలన్నీ మార్గము వేరు, రాధాకృష్ణ ఉపాసనలు వేరు. అందులో మీకు నియమాలు, పద్ధతులు, కట్లు, బొట్లు ఇత్యాదులు గొడవలు ఏవి ఉండవు. మంత్రాలు, తంత్రాలు, మళ్ళు ఇత్యాదులు ఏవి ఉండవు. కేవల ప్రేమమయమైన రసోపాసన. అది తెలియాలంటే అనేక ప్రిజుడీస్ అంటాం, మన మనస్సు కంటుకున్న అనేక రకములైన అభిప్రాయ మాలిన్యాలు వదిలిపోవాలి. ఆ శుద్ధత వస్తే కానీ అర్థం కాదు. అదొక చిత్రమైన రసోపాసన, రాధాకృష్ణ ఉపాసన. ఆ రాధాతత్వ అవగాహనకి ఒక చిత్రమైన మరొక కోశం కావాలంటే మనకి పంచకోశాలు కాని కోశం ఒకటి కావాలి. అది రసకోశం. ఆ రసకోశం కావాలి, మహాభావనామయ కోశం కావాలి. దాని రహస్యములన్నీ నెమ్మదిగా వస్తాయి మీకు. ఇక్కడ రాసలీల చెప్తారా, రాధాకృష్ణ గురించి చెప్తారంటే రెండూ చెప్తామని శీర్షిక పెట్టుకున్నాం మనం. ఇది అర్థమైతే కానీ అది అర్థం కాదు. ఈ రాధాకృష్ణ తత్వం అంత విశేషంగా చెప్పబడుతున్నది. అందుకు భాద్రపద శుద్ధ అష్టమి నాడు ఆ తల్లి ప్రభవించింది. అయితే కళ్యాణపు తిథి ముహూర్తం మనకు కనబడదు. అయితే మన రాధా కళ్యాణం ఇంత చెప్తూ ఉంటే దాని గురించి మన వైపు ఎందుకు ఎక్కువ ప్రసిద్ధి లేదు అని అంటే దానికి బృందావనమే ప్రధాన భూమికట. రాధాకృష్ణ తత్వం అర్థం కావాలంటే బృందావనమే ప్రధాన భూమిక. దేవీ భాగవతంలో ఒక మాట చెప్తాడండి, చిత్రమైన మాట రాధాదేవి గురించి. బ్రహ్మదేవుడు అంతటి వాడు పుష్కర తీర్థంలో ఉండి 6000 సంవత్సరాలు తపస్సు చేస్తే రాధాదేవి దర్శనం పొందలేకపోయాడు అని చెప్తూ, అలాంటి రాధాదేవి బృందావన సాధకులకి సులభంగా లభిస్తుంది, కనిపిస్తుందని చెప్పారు. ఏమిటండి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం? ఆ బృందావనంలో సాధనా దృష్టితో ఉండాలి. బృందావన యాత్ర భౌమయాత్ర, భావయాత్ర అని 2 రకాలుగా ఉంటుంది. భౌమయాత్ర చేసే వాళ్ళందరూ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ఏదో పెద్దవాళ్ళందరూ గొప్ప క్షేత్రం అన్నారు కదా, ఒకసారి చూసి వచ్చేద్దామని వెళ్తారు. ఆ చుట్టూ తిరిగేస్తారు, ఏం చెప్పారు కానీ అంతగా లేదండి అని వచ్చేస్తారు. ఇది భౌమయాత్ర. ఆ వెళ్ళడం వల్ల కొన్ని పాపాలు పోయి ఉంటాయి తప్ప ప్రయోజనం ఏం లేదు. కానీ భావయాత్ర ఒకటి ఉంది. భావయాత్ర అంటే దాని దీక్షితులై భక్తితో నిరంతరం తపన పడి ఉంటే నెమ్మదిగా నీలో ఉన్న పాపమాలిన్యాలు తొలగి అక్కడున్న అసలు శక్తిని పట్టుకోగలం. ఆ బృందావనంలో సాధనా దృష్టితో ఉండాలి. బృందావన యాత్ర భౌమయాత్ర, భావయాత్ర అని 2 రకాలుగా ఉంటుంది. భౌమయాత్ర చేసే వాళ్ళందరూ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ఏదో పెద్దవాళ్ళందరూ గొప్ప క్షేత్రం అన్నారు కదా, ఒకసారి చూసి వచ్చేద్దామని వెళ్తారు. ఆ చుట్టూ తిరిగేస్తారు, ఏం చెప్పారు కానీ అంతగా లేదండి అని వచ్చేస్తారు. ఇది భౌమయాత్ర. ఆ వెళ్ళడం వల్ల కొన్ని పాపాలు పోయి ఉంటాయి తప్ప ప్రయోజనం ఏం లేదు. కానీ భావయాత్ర ఒకటి ఉంది. భావయాత్ర అంటే దాని దీక్షితులై భక్తితో నిరంతరం తపన పడి ఉంటే నెమ్మదిగా నీలో ఉన్న పాపమాలిన్యాలు తొలగి అక్కడున్న అసలు శక్తిని పట్టుకోగలం. కనుకనే బృందావన భూమికే వేరు. పురాణాలన్నీ తేల్చి చెప్పాయి. ఎన్ని ప్రళయాలు, ఎన్ని కలియుగాలు వచ్చినప్పటికీ అక్కడ ఉన్న బృందావనంలో ఉన్నటువంటి సూక్ష్మమైన బృందావనం ఉన్నదే, దాని యొక్క తేజస్సు ఎప్పుడూ చెడదు, ఇప్పటికీ కూడా. అది కృష్ణుని యొక్క నిత్యలీలా భూమి తెలుసుకోవాలి. ఇక్కడ కృష్ణ పరమాత్మ దేవతలందరికీ చెప్తాడు, గోలోకంలో నావేవేవి ఉన్నాయో అవన్నీ ఇక్కడ దించానన్నాడు ఆయన. ఇక్కడ దించాను నేను, వాటి యొక్క విభూతుల్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఎందుకంటే నేను దిగినప్పుడు అది దిగదా, అవి దిగాయి ఇక్కడ, వాటికి తగ్గట్టుగా అవి దిగాయి. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆ దివ్యమైన భూమికలు, ఆ దివ్యమైనటువంటి మానసిక స్థాయి కలిగినటువంటి వాళ్ళు పొందగలరు. ఇప్పటికీ ఆ దివ్య భూమికలు ఉన్నాయి, అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. రాసలీలా వేదికలు ఉన్నాయి ఇక్కడ. వాటికి సంబంధించిన అంశములన్నీ మనం క్రమక్రమంగా ఒక్కొక్కటి చెప్పుకోబోతున్నాం. మన హృదయాలని భావ బృందావనం చేసుకోబోతున్నాం. దీనికోసం సంసిద్ధులమై ఉండాలి. సంసిద్ధత ఒక్కటే, భక్తి, అఖండమైన విశ్వాసం. ఈ 2 సంసిద్ధత, మరొకటి ఏం కాదు. ఎందుకంటే దివ్య విషయములు కేవల విశ్వాసానికి తప్ప ఇంకో దానికి దొరకవు. శ్రద్ధాలభ్యములే తప్ప అశ్రద్ధకి దొరకవు. అశ్రద్ధ అంటే ఏమిటి? శ్రద్ధ అంటే ఏమిటి? శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి. ఇవి సత్యములనే అఖండ విశ్వాసం ఒక్కటే మనకు ఆధారం. ఇంకేమిటి ఆధారం? అనుభవం ఆధారం అంటే అనుభవం కాదు. ఇక్కడ శ్రద్ధ లేని వాడికి అనుభవమే లేదు. అందుకు ముందు శ్రద్ధ కావాలండి. ఆ రాధాకృష్ణుల అనుగ్రహం వల్ల మనం ఇక్కడ భావ బృందావన యాత్ర ముందు చేస్తే చిత్తము ఒక శుద్ధతని, పక్వతని పొందగలిగితే ఆ బృందావనంలో ఉన్న రాధాకృష్ణ తత్వాన్ని మనం పొందగలం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ కళ్యాణంలో లౌకికమైన ఏ ఒక్కరి ప్రమేయం లేదు. చూడండి, ఇక్కడ ఈ అవతరించిన వాళ్ళు ఎందరో ఉన్నారు కదా, మానవ జన్మలుగా వచ్చిన వాళ్ళు, వాళ్ళెవ్వరూ ఇక్కడికి రాలేదు. కేవలం రాధాకృష్ణులు తప్ప ఎవరూ లేరు ఇక్కడ.
లలితా విశాఖలు కూడా గోలోకవాసులే వాళ్ళు. వాళ్ళని నిత్య సిద్ధలు అని అంటారు. ఇంకా మిగిలిన వచ్చినటువంటి వాళ్ళందరూ దేవతలు తప్ప ఇంకెవరు లేరు. అంటే రాధాకృష్ణ కళ్యాణం లౌకిక కళ్యాణం కాదు, భార్యాభర్తలు అని అనడానికి లేదు. అది ముందు తెలుసుకోవాల్సింది. కనుక లోకంలో భార్యాభర్తల బంధం లేదు. మళ్ళీ రుక్మిణీ కళ్యాణం అవుతున్నది. రుక్మిణీ కృష్ణ కళ్యాణం మళ్ళీ అది లౌకిక దైవిక సమన్వయం. కానీ ఇది కేవలం పారమార్థికమే, ఇందులో ఉన్నది మరొకటి లేదు. కేవల దివ్యత్వం తప్ప లౌకికం లేదు. కృష్ణావతారంలో రెండు వెళతాయి, దివ్యత్వం లౌకికం రెండు చూపిస్తాడు. రెండు కలుపుతూ ఉంటాడు, రెండింటిని విడదీస్తూ ఉంటాడు. ఒక్కసారి ప్యూర్ దివ్యత్వం, అక్కడ లౌకికం కలవదు. అంటే సాధారణంగా లీల చేసేటప్పుడు మానుష ధర్మం చూపించాలి, నారాయణ ధర్మం చూపించాలి. రెండూ చూసినప్పుడు లీల అంటాం. రామావతారంలో అలా కలుపుకుంటూ వెళ్ళిపోయాడు మహానుభావుడు. కృష్ణావతారంలో కూడా కలిపాడు, కానీ కొన్ని చోట్ల విడదీశాడు రెండింటినీ కూడా. ఆ విడదీసినప్పుడు పట్టుకోవడం మహా కష్టం. అక్కడే కృష్ణతత్వం పట్టి చిక్కదు మనకి. అందుకే 9 స్కంధాలు శ్రద్ధగా విని చిత్తశుద్ధి కలిగాక అప్పుడు వినమన్నాడు దశమస్కంధాన్ని. దానికి కావలసింది ఏమిటి? కృష్ణ స్మరణ. స్మరణ కనీసం అదేనా చేయగలిగితే అందుకోగలవండి, అంతే కదా. ఇది తెలుసుకోవాల్సింది. ఒక కర్రని మంట పెట్టించడానికి ముందు దాని పచ్చితనం పోగొట్టడానికి ఎండబెడతారా లేదా? ఎండబెడితే గానీ మంట పెట్టలేరే. అలాగా అనేక విషయవాసనల పచ్చి ఇంకా ఎండని మనస్సుకి కృష్ణానుభూతి అనే అగ్ని తగలాలంటే ఎండబెట్టాలి, సాధన చేయాలి, తప్పించాలి, స్మరించాలి, కీర్తించాలి, ఏడవాలి. అప్పుడు అందుతుంది. ఇది తప్పించాలి. ఆ భక్తి తపన ఉన్నవాడికి తెలుస్తున్నది. మొత్తానికి ఈ రాధా కళ్యాణ ఘట్టం లౌకికం కాదు, అదొక దివ్యత్వాన్ని దర్శించారు దేవతలు. అక్కడ వాళ్ళు నిత్య దంపతులు, వాళ్ళు ఆది దంపతులు. అంతేగాని వాళ్ళది దైహికమైనది కాదు. అందుకే ఇది ధర్మంలోకి రాదు, అధర్మంలోకి రాదు. గుర్తుపెట్టుకోండి, ధర్మము అధర్మము రెండు లోకానికి సంబంధించినవి. పరతత్వం ధర్మానికి అధర్మానికి కూడా అతీతం. అందుకు కృష్ణలీలల్లో కొన్ని నువ్వనుకున్న ధర్మానికి దొరకకపోతే అది అధర్మం అనుకు. అది అధర్మం కాదు, ధర్మము కాదు. ధర్మాధర్మాలకు అతీతమైనటువంటి పరతత్వానికి సంబంధించిందని తెలుసుకోవాలి. కృష్ణలీలల మర్మం అది. రాసలీల అలాంటి లీల. దానికి ప్రారంభంగా చెప్పుకున్న రాధాకృష్ణ యొక్క దివ్య దాంపత్యం కూడా అటువంటిదే. అందుకే కళ్యాణాలు చేసుకోవాలంటే రుక్మిణీ కళ్యాణాలు, సీతారామ కళ్యాణాలు ఇవే తప్ప రాధా కళ్యాణం అనేటువంటి భావన వేరు. ఆ భావన రసోపాసకులకు మాత్రమే తెలుస్తున్న అంశం అది. కనుక రాధాకృష్ణుల దాంపత్యం సామాన్యం కాదు, అది విడిపోయేది కాదు. మరి కృష్ణుడు అక్కడి నుంచి మధురకు వచ్చేసాడు ఏంటంటే అదే చెప్తాడు, మనది నిత్యం. నువ్వో నేను నిరంతరం కూడా సూక్ష్మమైన తేజోమయ మూర్తులతో ఈ బృందావనంలో సంచరిస్తూ ఉంటాం. ఇది అనాదిగా గోలోక విభూతి కలిగినది అన్నాడు. ఇక్కడ చూడండి, వైకుంఠ విభూతి, గోలోక విభూతులు కలిగినటువంటి కొన్ని క్షేత్రములు భూమి యందు ఉన్నాయి, ఎప్పుడూ ఉన్నాయి. ఆ చోట్లే తన అవతారాన్ని ఎంచుకున్నాడు ఆయన. అదే ఆంతర్యం. అందుకే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక అని చదువుతామే. అయోధ్య, మధుర ఎప్పటి నుంచి పుణ్యక్షేత్రాలు అయ్యాయి? రాముడు అవతరించేకయ్యాయా? కృష్ణుడు అవతరించేకయ్యాయా? ఇది తెలుసుకోవాలి మనం. తత్పూర్వమే అవి పుణ్యక్షేత్రములు, మోక్షక్షేత్రములు. అయోధ్య, మధుర ఇవి వైకుంఠ భూమికలు. ఆ మధుర మండలానికి చెందినటువంటివే ఈ బృందావనం కూడా మధుర మండలానికి చెందినది. దీని భూమికి మళ్ళీ ప్రత్యేకం వేరు. అదంతా వైకుంఠ మండలం అయితే ఈ ప్రత్యేకించి బృందావనం అనబడేటువంటి వ్రజ భూమి మాత్రం గోలోకతత్వంతో కూడుకున్నటువంటి విశేషం. ఇవి అనాదిగా విభూతులున్నాయి. ఆ చోటుల్లో ఆయన తన యొక్క లోక స్వరూపాన్ని దింపాడు ఆయన తనతో పాటు. ఆ చోట ఆయనది కనుక అక్కడే అవతరించాడు. కనుక అయోధ్యలో అవతరించడానికి, మధురలో అవతరించడానికి కూడా కారణాలున్నాయండి. అవన్నీ పెట్టుకుని వచ్చాడు. ఈ వ్రజమండల వైభవం అంతా కూడా పద్మపురాణంలో అద్భుతంగా వర్ణించారు. ప్రస్తుతంకి అది మనకు అవసరం లేదు. కేవలం బృందావనం యొక్క గొప్పతనం స్మరించుకోవడం కోసం ఆ పురాణ అంశాన్ని ప్రస్తావించుకుంటున్నాం మనం. అయితే ఈ రాధాకృష్ణ తత్వము వేదరాశిలో కూడా మనకు కొన్ని చోట్ల మంత్రాల్లో కనిపిస్తున్నది. ఇక్కడ రాధాదేవికి వివాహం జరిగినది గనక మన దివ్య ఘట్టాన్ని చెప్పుకున్నాం. ఆ రాధా నామ విశేషం. ఆ రాధా నామము కేవల నామం కాదు, రాధా స్వరూపమే. రాధానామం వల్ల వచ్చే ప్రయోజనములు చాలా చెప్పారు. రాధానామ నిర్వచనములు బ్రహ్మవేత్త పురాణంలో, పద్మపురాణంలో, రాధికోపనిషత్తు అనేటువంటి ఋగ్వేది సంబంధమైన ఉపనిషత్తులో కూడా ఉన్నది. అలాగే సామవేదంలో రాధాతత్వం చెప్పబడింది అనే విషయం దేవీ భాగవతంలో ఉంది. సామవేద సారం అనే గ్రంథంలో దీని ప్రస్తావన ఉన్నది. అది గ్రహించాలి అంటే సామవేదంలో పండినవాడి ఉంటే పట్టుకోగలడు. మంత్రాలు వస్తే చాలదు, దాని యందు రహస్యం తెలియాలి. ఆ తపన మనకక్కర్లేకుండానే గర్గాది మహామునులు పిండి బయటకు తీసి చెప్పారు. మనమేదో రీసెర్చ్ స్కాలర్స్ అనుకుని బయలుదేరి
నాకు దొరకలేదండి రాధ అంటే దొరకదు. అహంకార పూరితులకు రాధకు దొరకరు, గుర్తుపెట్టుకోండి. పూర్తిగా నీలో అహంకార మాలిన్యం పోతే గానీ దొరకదు ఆ తత్వం, రాధాతత్వం. అలాగా నిరూపించిన ఘట్టములు కూడా మనకున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న దివ్య రాధా కళ్యాణ ఘట్టం ఇది కేవలం ఆ దేవ ప్రపంచానికి పారమార్థికమైన స్వరూపానికి మాత్రమే తెలిసింది తప్ప లౌకికమైనది కాదు. మిగిలిన కృష్ణలీల లౌకికమైన ఉన్న గోవర్ధనాన్ని ఎత్తడం కానీ, ఇందులో తన యొక్క అద్భుతమైనటువంటి నారాయణ కృష్ణత్వాన్ని చూపించినప్పటికీ కూడా అదే సమయంలో అందరికీ ప్రకటించాడు. ఇది మాత్రం ఎవ్వరికీ తెలియదు. రాధకి, కృష్ణునికి, ఆ నిత్యసిద్ధులకి, దేవతలకి, బ్రహ్మదేవుడికి తప్ప ఎవరికి తెలియనిది. అనగానే మనకు తెలుస్తోంది ఇది లౌకిక లీల కాదు, అలౌకిక లీల. కనుక దీన్ని అలౌకికంగానే మనం స్వీకరించాలి. దీన్ని హేతువాదాలతోని, ధర్మాల కొలబద్దలతోని, అధర్మాల కొలబద్దలతోని, ధర్మశాస్త్రాలతోని తెలుసుకునేది కాదు. ధర్మాధర్మ అతిక్రమణ లీల ఇది. రెండింటికి అతీతమైన లీలలో ప్రధానం. ఇక్కడ ఇది అర్థమైతే రాసలీలలో ఉన్నటువంటి ఆ స్థితి కూడా మనకు అర్థమవుతున్నది. మొత్తానికి జరిగిన తర్వాత కొంతకాలానికి కృష్ణ పరమాత్మ చూపించిన ఇతర లీలలు మనకు ఒక్కొక్కటి తెలుసు. స్వామి తన యొక్క మహత్వాన్ని పూతన సంహారం దగ్గర నుంచి చూపిస్తూనే ఉన్నాడు కదా మనకు ఒక్కొక్కటి కూడా. అందులో ప్రధానమైన అంశంలో బ్రహ్మదేవుడికి బుద్ధి చెప్పిన లీల కూడా ఉన్నది. అయ్యా, బ్రహ్మదేవుడు నారాయణ నారాయణని పూజించాడే, ఆయన కూడా పొరపాటు పడ్డాడంటే అదే నుండి వచ్చింది బాధ. భగవంతుడని తెలిసిన వాడికి కూడా అహంకారం అంత ప్రమాదకారి. అహంకారం అంటే ఏదో కాదు, తనకేవో కొన్ని గుణాలు ఉంటాయి, భగవద్దత్తమైన గుణాలు. అవన్నీ తనవే అని విర్రవిగడమే అహంకారం. బ్రహ్మదేవుడికి తప్పలేదు అది. ఒక్క తలకాయ ఉన్నవాడికి ఇన్ని అహంకారాలు ఉంటూ ఉంటే 4 తలకాయలు వాడికి ఉండవండి. మరి ఆయన అహంకారం ఆయనకుంది. ఆయన ఏమనుకున్నాడు, మధ్యలో వాళ్ళకి కూడా మోహం వస్తూ ఉంటుంది. మాయ అంత భయంకరమైనది. అందుకే బ్రహ్మదేవుడు ఏమనుకున్నాడంటే, ఈయన ఎలాగో గోలోకవాసి అవతరించాడు కదా, అవతరించినప్పుడు మనకంటే తక్కువ భూమికలోకి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఎలా నిర్వహిస్తున్నాడో చూద్దాం. గోలోకంలో వైకుంఠంలో ఉన్నప్పుడు మన మీద పెత్తనాలు చాలా ఇనివే. కానీ ఇలా అవతరించినప్పుడు ఏం చేస్తాడు, మనం చెప్పినట్టు వింటాడా, ఆయన చెప్పినట్టు మనం వినాలా? ఇవి సైకాలజీ అండి, దేవతల సైకాలజీ. సైకాలజీ అర్థమే దేవుడు తెలుస్తుంది. ఇలాంటి సైకాలజీ ఇద్దరు డెవలప్ అయిపోయింది, ఒకటి బ్రహ్మగారి కూడా ఇంద్రుడికి. బ్రహ్మగారు దాంతో ఏం చేశాడో మనకు తెలుసు. ఈ కృష్ణ పరమాత్మ చుట్టూ ఉన్నటువంటి లేగల్ని, అదేవిధంగా గోపబాలకుల్ని దాచిపెట్టాడు. కృష్ణ పరమాత్మ బుద్ధి చెప్పాడు, తానే అన్నీ అయి. ఇది కూడా ఉపనిషత్ తత్వాన్నే ప్రకటించాడు. రూపం రూపం ప్రతి రూపం బభూవ అనేటువంటి వేదమంత్రాల ప్రకారంగా అన్ని రూపములు నేనే, అఖిల రూపులు తన రూపమైన వాడు అన్నట్లుగా దాన్ని ప్రకటించాడు ఆయన. ఉపనిషత్ తత్వాన్ని అక్కడ చూపించాడు. బ్రహ్మగారు తప్పు చేస్తే చేశారు కానీ కృష్ణుడు ఒక అద్భుతమైన లీల చూపించాడు. ఆ లీల ఏమిటి, సర్వరూపములు నేనే అనే దాన్ని అక్కడ అద్భుతంగా ప్రకటించాడు. అక్కడే సగుణ నిర్గుణ సమన్వయం కనబడుతోందంటారు శంకర భగవత్పాదుల వారు. సరే, ఆ లీల తర్వాత మరొక అద్భుతమైన లీల ఆయన కాళీయమర్దన లీల. ఎంత అద్భుతంగా చేశాడు అది. విష సంహారం చేశాడు, అనుగ్రహించాడు, తాను అమృతావతారుణ్యం రుజువు చేశాడు. తర్వాత మరొక అద్భుతమైన లీల. ఈ లీల చెప్పుకోకుండా మనం రాసలీలలోకి వెళ్ళకూడదుట. అసలు కృష్ణుడి గురించి ఏ ప్రధాన ఘట్టమైన చెప్పుకోవాలంటే ఇది జంక్షన్ అండి. ఈ జంక్షన్ దాటితేనే కానీ వెళ్ళలేం. ఈ లీలలో ఆయన నమస్కారం చేసుకోవాలి, ఆ తర్వాత కానీ వెళ్ళలేంట. ఈ లీల ముఖ్యమైన లీల. ఇది గోవింద పట్టాభిషేక లీల అని చెప్పబడుతుంది. గోవింద పట్టాభిషేకం అయితే గాని గోవింద అనుగ్రహం రాదండి. పట్టాభిషేకం చేస్తే కదా ఆయన నిన్ను ఏలుకుంటాడు. లోకంలో కూడా ఆలోచించండి, ఫలానా రాజుగారిని పట్టాభిషేకం చేస్తే ఆయన రాజ్యం వెళ్తాడు. అలాగే నీ బతుక్కుని ఆయన ఏలుకోమని చెప్పడానికి ఆయనకి నువ్వు పట్టాభిషేకం చేయాలి. ఏం చేయాలి? గోవింద పట్టాభిషేకం. అప్పుడెప్పుడో చేస్తే చేశారు, ఇప్పుడు నువ్వు చెయ్యి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చేసుకోవాలండి గోవింద పట్టాభిషేకం. ఇప్పుడు గోవింద పట్టాభిషేక ఘట్టాన్ని చెప్పుకోబోతున్నాం. ఏమిటా పట్టాభిషేక ఘట్టం? శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడి గర్వభంగం చేశాడు, తెలుసు కదా మనకి. ఎప్పుడు? గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇంద్ర గర్వభంగం చేశాడు మనకి. ఆ కథ అందరికీ తెలిసిందే కనుక నేను దాని జోలికి వెళ్ళలేదు. కానీ ఆ గోవర్ధనగిరిని ఎత్తిన స్వరూపాన్ని మాత్రం మర్చిపోకూడదండి. మొత్తం 7 పగళ్ళు 7 రాత్రులు మొత్తం రేపలనంతటి కాపాడాడు తన చేతి కింద. అందరూ హాయిగా ఉన్నారట, ఆయన చుట్టూ తిరుగుతూ ఆనందంగా ఉన్నారు. ఆయన సీరియస్గా పట్టు కూర్చున్నాడు, ఆయనే సీరియస్గా పట్టుకోలే. ఆయన అది పట్టుకుని అలా నిలబడి అందరినీ పిలుస్తూ కబుర్లాడుతూ ఉన్నట్ట. అవలీలగా పట్టుకుని నిలబడ్డాడు మహానుభావుడు. ఆ గోవర్ధనగిరిని ఎత్తడంతో చెప్పాడు, గోవర్ధనగిరిని ఏమిటి, సమస్త ప్రపంచం నా చేత్తోనే పట్టుకుని నడుపుతున్నా. తెలుసుకునేవాడు ధన్యుడు, తెలుసుకునేవాడు మూర్ఖుడు. అంతే కదా. ఈ భూమి ఇలా ఉన్నదంటే మనం పట్టి నిలిపేమా? అనంతాకాశ నక్షత్రాలు ఇవన్నీ ఉన్నట్టు ఎవడు పట్టి నిలిపాడు? వాడే కృష్ణుడు. తన ఆకర్షణ శక్తితో సర్వజగత్తుని పట్టి నిలిపే పరమాత్మే ఇప్పుడు అవతరించాడు.
కనుక గోవర్ధనగిరి ఏమిటి? ఇలాంటి గోవర్ధనగిరి లాంటి మహాగిరులు ఉన్న పృథ్వీనే తన కోరలపై ఎత్తి నిలిపిన మహానుభావుడు ఆయన. అందుకు తానే సర్వము పట్టి నడిపేవాడిని చూపిస్తున్నాడు ఆ గోవర్ధనగిరి ఘట్టంలో. అప్పుడు గిరిధారి అయ్యాడు ఆయన. ఆ గోవర్ధన గిరిధారి అనే మాట ఎంత గొప్పదండి. అందుకే మీరాబాయి మాటి మాటికి గోవర్ధన గిరిధారి అన్నది. గోవర్ధన గిరిధర గోవింద గోకులపాలక పరమానంద శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర భావుక భయహర పాహి ముకుంద అన్నారు నారాయణ తీర్థుల వారు. ఆ దివ్యమైనటువంటి ఆ గోవిందుడు గోవర్ధనగిరిని ఎప్పుడైతే ఎత్తాడో వెంటనే ఇంద్రుడికి అప్పుడు సిగ్గొచ్చింది. మొత్తం 7 రోజుల పాటు కురిపించేటండి వర్షాన్ని, రాళ్ల వర్షాన్ని. ఆఖరికి ఇంకా కురవండి అంటుండే మేఘాలని. ఇంకేమిటి ట్యాంకులు ఖాళీ అన్నాయి మేఘాలు. కురిసి అయిపోయాయి, మేము మళ్ళీ ఫిల్ అవ్వాలి చాలా అని వెనక్కి తిరిగిపోయా. వెనక్కి తిరిగి ఈయనేం చేస్తాడు, ఈయన వెనక్కి మళ్ళాడు. చూసారా, బాధించాలనుకున్న ఇంద్రుడు అలసిపోయాడే తప్ప రక్షిస్తున్న కృష్ణుడికి అలసట్లేదు. చూసారా, భగవద్ రక్షణకి ఎప్పుడు అలసట ఉండదు, విసుగుండదు. ఆఖరికి బాధించేవాళ్ళు విసిగిపోయి పారిపోవలసిందే తప్ప రక్షించేవాడు విసుగు పొందడు. కృష్ణుడు అంటే రక్షకావతారం, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి ఎన్ని చెప్పాను కృష్ణుడి గురించి మీకు గట్టిగా పట్టుకుంటే. ఇప్పటికిప్పుడే అమృతావతారం అన్నాం, రసావతారం అన్నాం. రసావతారం ఆస్వాదిస్తూ ఉంటే ఇంకా ఆస్వాదించాలనిపించే రసావతారం, ఆనందావతారం, అమృతావతారం, రక్షకావతారం. కృష్ణుడు రక్షకుడు కనుక రక్షకుడు అంటే ఇతనేనండి. పర్వతాన్ని ఎత్తినవాడు, బండి తోలినవాడు, దావాగ్నిని మింగినవాడు, విషసర్పాన్ని అణచినవాడు, వీడు రక్షకుడు. ఇలాంటి రక్షకుడు మనకు ప్రభువు కనుక ఎవడో రక్షకుడు ఎవడో ప్రభువుని చూడక్కర్లేదు, మనకు శ్రీకృష్ణుడే రక్షకుడు. గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా రక్షకుడు అని కనబడుతూ ఉంటే ఏడో కాపరి రక్షకుడు అనుకోవద్దు, గోవుల కాపరే రక్షకుడు. గుర్తుపెట్టుకోండి. మనకి అర్థమైన వాళ్ళకి అర్థం అవ్వాలి, అర్థం చేసుకోవాల్సిన చాలా ఉంది మనకు వచ్చింది విశేషం. కానీ కృష్ణుడు లాంటి వాడు ఉంటూ ఉంటే ఆ మాట సుఖయోగిందులే చెప్తారు. రక్షకుల లేనివారల రక్షించదనను చక్రి రాజయ్యుండన్ రక్షింపు మనుచు ఒక నరుని అక్షము వేయడంగానేలా ఆత్మజ్ఞులకు ఉందన్నాడు. ఇక్కడ చూడండి, ఆయన రెడీగా ఉన్నాడు, మనదే ఆలస్యం. కనుక ఆ రక్షక స్వరూపాన్ని చూపించిన ఆ గోవర్ధనగిరి ఉద్ధరణ ఘట్టం అద్భుతమైన ఘట్టం. ఆఖరికి బ్రహ్మదేవుడికి అప్పుడు సిగ్గొచ్చిందండి. ఇప్పుడు స్వామి ముందుకెళ్ళి క్షమాపణ వేడుకోవాలి. ఏ మొహం పెట్టుకెళ్తాడు? తాను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలంటే తనకన్నా హెడ్ ఆఫీస్ వెళ్ళాలి. ఎవరు? బ్రహ్మదేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. తప్పు చేసేనయ్యా నేను, ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళు, ఆయన వెంటనే క్షమిస్తాడన్నట్టు. ఏ మొహం పెట్టుకెళ్తానని, నేను తప్పు చేసి 4 మొహాలు పెట్టుకెళ్ళాను, నువ్వు అలాగే వెళ్ళన్నట్టు. మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన దగ్గర గొప్ప గుణం ఉందయ్యా. 1000 అపరాధాలు చేసినా క్షమించే కరుణ ఉంది ఆయన దగ్గర. అది చెప్పాడు ఇక్కడ. వెంటనే ఆ ఒక్క మాట పట్టుకుని ఒట్టి చేతులతో ఎలా వెళతాను ఆయన దగ్గరికి? ఒకటి చెయ్యి, ఆయనకి ఆవులంటే చాలా ఇష్టం, పట్టుకెళ్ళన్నాడు. వెంటనే తన యొక్క స్వర్గంలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళాడు. అక్కడ ఆవులు ఏంటండి స్వర్గంలో? గోవులు, కామధేనువులు. ఆ కామధేనువులు కట్లు విప్పుదాం అనుకుంటూ ఉంటే అవి చాలా తొందరగా విప్పు అంటున్నాయట. ఏమిటంటే, నీ స్వర్గంలో పడి ఉండే కంటే ఆ బృందావనంలో కృష్ణుడు పాదాల దగ్గర గొప్ప మాకు అని చెప్పి అవి తొందరపడుతున్నాయట. మొత్తానికి వాడు కట్లు విప్పాడు, పరిగెత్తడం మొదలెట్టే. వాడు వెనకాల ఇంద్రుడు పరిగెడుతున్నాడు, తన భార్య అయిన శచీదేవితో పాటు. వెనకాల అదితి కశ్యపులు, వీరందరూ పరిగెత్తుకొచ్చారు. ఎక్కడికి? బృందావనానికి. చూసారా, బృందావనానికి దేవతలందరూ దిగి వచ్చారట. ఎంత గొప్పదో బృందావనం చూడండి. ఎందుకు దేవతలందరూ దిగొచ్చారా? కృష్ణుడే దిగొచ్చిన వాళ్ళు దిగిరావడంలో ఆశ్చర్యం ఉందండి. ఆయన దిగొచ్చాడు కనుక వీళ్ళందరూ దిగొచ్చారు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో దేవతలందరూ అక్కడ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కనుక వాళ్ళందరూ దిగొచ్చారు. లీలాసుకుడు చెప్తాడు, బృందావనం అడవుల్లోట 4 దంతాలు ఏనుగు తిరుగుతోందిట. దానికి తోడు పెద్ద అంబారావం చేస్తూ ఒక పెద్ద వృషభం తిరుగుతోందిట. దానికి తోడు ఒక హంస నేల మీద నడుస్తూ వెళ్ళిపోతుందిట. ఒక నెమలి పురివిప్పుతూ వెళ్ళిపోతుందిట. అవి ఉన్న చోట ఉండకుండా తిన్నగా కృష్ణుడు వేణు ఊతుంటే అక్కడికి వచ్చేట. ఈ 4 ఏమిటంటే దేవతలు పార్కు చేసుకున్న వెహికల్స్. అర్థమైందా? ఇంద్రుడు వస్తూ ఐరావతి అక్కడ పార్కు చేసుకున్నాడు. అదే 4 దంతాల ఏనుగు. పరమేశ్వరుడు అక్కడికి వచ్చి వృషభాన్ని పార్కు చేసుకున్నాడు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి నెమల్ని పార్కు చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు హంసను పార్కు చేశాడు. వీళ్ళు వచ్చేసారు. అవేమి పార్కు చేస్తే పడి ఉండడానికి ప్రాణం లేని కారులా. వీళ్ళందరూ కృష్ణుడు చూడడానికి వస్తే అవి ఆగలేక అవి కూడా కృష్ణుడు చూడాలని వచ్చేయటండి. అవన్నీ కూడా ఆ దగ్గరకు వచ్చేట. ఇలా బృందావనం కళకళలాడిపోతుందండి దేవతలందరితో సహా. ఇప్పుడు ఇంద్రుడు వచ్చేసాడు మొత్తం ఆవులతో సహా. ఈ ఆవులన్నీ కృష్ణుడి చుట్టాయి. ఎప్పుడో ఇంద్రుడు పరిగెత్తుకొచ్చాడో ఆయన మందహాసం చేసి గోవర్ధన కింద పెట్టాడు. ఈయన పాదాల మీద పడ్డాడు. క్షమించవయ్యా, మామ కాపరాధ శతం క్షమ్యతాంత్వయా అంటారు ఇక్కడ నారాయణ తీర్థుల వారు.
అనంతమైన అపరాధాలు చేశానయ్యా, క్షమించు. అంటే ఒక్క తప్పే కాదు, ఇంకా ఎప్పుడెప్పుడు ఎన్ని చేసావు నాకు తెలియదు, అన్ని కలిపి ఒకేసారి క్షమించు, క్షమించు, నీకు ఇప్పుడు నేను పట్టాభిషేకం చేస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఉపేంద్రుడివి. ఉప ఇంద్ర అంటే ఉపరాష్ట్రపతిలా కాదండి, ఇంద్రుడికి ఉప కాదు ఈయన. ఎప్పుడు ఇంద్రుడికి దగ్గరుండి రక్షిస్తూ ఉంటాడు కనుక ఉప సమీపే అని అర్థంలో వాడారు ఇక్కడ. ఇంద్రుడికి పదవినిచ్చి ముల్లోకాలు జాగ్రత్తగా చూసుకో, అలాగని పాపం భయపడకు, నేను ఎప్పుడు నీ దగ్గరుండి చూసుకుంటానని అభయం ఇచ్చాడు. అందుకు ఉపేంద్ర అయ్యాడు ఆయన. అదేవిధంగా ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టాడు కదా వామనావతారంలో, అందుకు ఉపేంద్రుడు అయ్యాడు. కానీ ఇప్పుడు అంటాడైనా ఇంద్రుడు ఉప ఇంద్ర అంటే నా పక్కనున్న ఇంద్రుడో నా తర్వాత వచ్చిన ఇంద్రుడో కాదు, ఉపరి ఇంద్ర, నాకు పైన ఉన్నవాడు వేయా నువ్వు అని పాదాల మీద పడ్డట. ఇది ఉపేంద్ర అండి. ఉపరి ఇంద్ర మమ ఉపరి త్వమేవ ఇంద్ర, నాకు పైన ఉన్నవాడు నువ్వు, నా పక్కనున్నవాడు కాదు, నా తర్వాత ఉన్నవాడు కాదు, నువ్వు పైన ఉన్నవాడివి. నాపై దయతలిచి నా పక్కకు వచ్చావు, నాకు తమ్ముడుగా వచ్చావు, అంతేగాని నువ్వు మొదట ఉన్నవాడివే, నువ్వు దిగాల్సిన అవసరం ఏముంది, దయతో నా కోసం వచ్చావు. అలాగే మా అందరినీ కాపాడడం కోసం ఇక్కడికి వచ్చావు, తెలియని మూర్ఖుణ్ణి అని చెప్తూ, ఇదిగో కామధేనువులన్నీ నీకే ఇస్తున్నానయ్యా, గోవులన్నిటికీ పతిగా నీకు పట్టాభిషేకం చేయదలుచుకున్నాను అన్నాడు. అంటే ఇదేదో ఇంద్రుడు చేస్తే కానీ రాదా ఈయనకి? అంటే నువ్వే గోవిందుడివన్నీ గుర్తించానని అర్థం, మరేంటి కాదు. జ్ఞానాన్ని పొందడమే అర్చనండి. మన అర్చన చేయడం వల్ల ఆయనకి గొప్పతనం రాలేదు, ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకోగలగాలి, ఆ స్పృహ మనకు కలగాలి. అందుకు ఇప్పుడు ఏం జరిగింది, స్వామి గోవింద పట్టాభిషేకం చేస్తాడు. ఇక్కడ గొప్ప మాట అంటారు నారాయణ తీర్థులు, శృతి వాక్ గోపికా వల్లభ అన్నారు. ఇక్కడ ఆయన శృతివాక్కులనే గోపికలకు వల్లభుట్ట, అది గోవిందుడు. ఎంత రహస్యం! ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను మీకు, రాసలేటప్పటికి సులభంగా అర్థం అవడానికి ఇవన్నీ జాగ్రత్తగా వెళ్ళాలి. కనుక ఇవన్నీ ఏమిటి? ఆ వేద రహస్యములే ఇవన్నీ కూడా. గోవులంటే వేదవాక్కులను ఒక అర్థం, గోవులంటే ప్రాణములను ఒక అర్థం, గోవు అంటే భూమని అర్థం, గోవులంటే భువనములు కిరణములు, ఇవన్నీ అర్థములున్నాయి. వీటన్నిటికీ పాలకుడు ఆయన, వీటి గురించి తెలిసినవాడు ఆయన, వీటిని రక్షించేవాడు ఆయన, వీటిని నడిపేవాడు ఆయన. ఇవన్నీ ఉన్నాయి అంటే ఆయన ఉన్నాడని అర్థం, అంతే కదండి. కిరణాలు ఉన్నాయంటే సూర్యుడు ఉన్నాడని అర్థమా కదా? కిరణాలంటూ ఉన్నాయి అంటే సూర్యుడు ఉన్నాడని అర్థం. అలాగే ఈ గోరూపములైన ఈ ప్రాణములు వేదములు ఇవన్నీ ఉన్నాయంటే అర్థం వీటన్నిటిని నడిపి వీటి ద్వారా తెలియబడే పరతత్వం అతడు. కనుక గోవింద అనే వేదముల్లో ఉన్న పేరునే ఒక్కసారి ఎలుగెత్తి అన్నాడు మహానుభావుడు ఇంద్రుడు. గోవిందా అని కీర్తించెట్ట. అలా గోవిందా అని కీర్తించి పట్టాభిషేకం చేస్తున్నాడు. మనందరం కూడా బృందావనంలో స్వామి పట్టాభిషేకాన్ని జరుపుకోవాలి. పట్టాభిషేకం జరిగితే గాని మనకు రాసలీల ఆయన అనుగ్రహించాడు. సురభిక్షీరములన్ సురద్వీప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేస పలికిన్ సొంపార గోవిందుడంచు రణాక్రాంత విపక్షు తోజజ దళాక్షున్ సాధు సంరక్షకున్ సురభిక్షీరములన్. కామధేనువుల పాలని రత్నమయమైన బంగారు కొండల్లో నింపితే వాటిని దిగ్గజాలు పట్టుకొచ్చి పోస్తున్నాడు కృష్ణ పరమాత్మ మీద. ఒక దివ్య సింహాసనం కూర్చోబెట్టాడు ఇంద్రుడు, దానిపై కూర్చున్నాడు పరమాత్మ. ఆ పాలు పడుతున్నాడు కామధేనువు యొక్క పాలు. ఆ తర్వాత నిర్జర గంగాంబువులన్, నిర్జర గంగాంబువులు అంటే ఆకాశగంగా జలాల్ని తీసుకువచ్చి సువర్ణ కలశాలతో అభిషేకం చేసేట అదితి కశ్యపులు ఇతర మహర్షులు వీరందరూ. తర్వాత శచీదేవి 1000 రంధ్రాలున్న ఒక పళ్ళెం పట్టుకునుంటే తర్వాత ఇంద్రుడు దానిలో అమృతధారల్ని కురిపిస్తున్నాడు. ఈ అమృతధారలతో కృష్ణుడు తడుస్తున్నాడు. ఆ దివ్యమైన కామధేను క్షీరములు ఆకాశ గంగాజలాలు అమృతధారలతో అభిషిక్తుడయ్యాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు గోవిందా అని ఎలుగెత్తి తన్మయుడై పిలిచెట్ట గోవింద సంకీర్తన చేశాడు మహానుభావుడు ఇంద్రుడు. ఆ సమయంలో తుంబురు నారదాదులు సిద్ధచారణ గంధర్వులను హరికథలు పాడిరి, అమరకాంతలు మింటనాడిరి, వేల్పులు కురించి రంచిత కుసుమ వృష్టి, జగములు మూడును సంతోషమును పొందే కుర్రుల చన్నులు కురిసెపాలు, నవజలంబులతోడ నదులెల్ల ప్రవహించే నిఖిల వృక్షములు తేనియలు వడసే, సర్వలతికల ఫల పుష్పచయములమరే పర్వతంబులు మణిగణ ప్రభల నొప్పే, ప్రాణులకు నెల్ల తమలోని పగలుమాని, ప్రాణులకు నెల్ల తమలోని పగలుమాని, వాసుదేవుని అభిషేక వాసరమున, వాసుదేవుని అభిషేక వాసరమున. పోతన మహానుభావుడు ఎంత చక్కగా వర్ణించాడు చూడండి గోవింద పట్టాభిషేక ఘట్టాన్ని. తుంబుర నారదాదులు సిద్ధచారణులు గంధర్వులందరూ కూడా దివ్యమైన హరిసంకీర్తన చేస్తూ ఉన్నారు. అమరకాంతలు నృత్యము చేస్తూ ఉండగా వేల్పులు కుసుమ వృష్టిని కురిపించారు. ముజ్జగాలు సంతోషించాయి.
ఆవుల పొదుగుల్లో తమంత తాము పాలు స్రవిస్తున్నాయట ఆనంద పారవశ్యంతో. ఇక నదులన్నీ ఉత్సాహంగా నూతనమైన జలములతో ప్రవహిస్తున్నాయి. వృక్షాలు ఒక్కసారి కుసిమించాయి, ఫలించాయి, అమృతధారలు స్రవించాయి. సర్వలతికల ఫల పుష్పచయముల మరే, అన్ని తీగలకి కూడా ఫలములు పుష్పములు లభించాయి. పర్వతములు దివ్యమైన మణులతో ప్రకాశించిపోతున్నాయి. ప్రాణులకు నెల్ల తమలోని పగలుమాని. సర్వజీవుల్లో కూడా ద్వేషబుద్ధులు పోతున్నాయట, వైమనస్యాలు పోతున్నాయి. గోవింద పట్టాభిషేక సమయంలో ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నాం అర్థమైంది కదా. అప్పుడు జరిగింది ఇప్పుడు చెప్పుకోలే, ఇప్పుడు చెప్పుకుని జరిపించుకుంటున్నామని తెలుసుకోండి. ప్రతి వారి మనస్సులో గోవింద పట్టాభిషేకం జరిగితే గోవింద పట్టాభిషేకాన్ని హృదయంలో చేసుకుని తమ అహంకారాలన్నీ గోవిందుడి చరణాలకు ఎవడర్పిస్తాడో వాడికి పగలుండవు, వాడు చుట్టూ ఉన్న వాళ్ళకి పగలుండవు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే గోవింద పట్టాభిషేకాన్ని ఇక్కడ ఈ చోట మనం జరిపించాం గనక ప్రస్తుతం భారతదేశంలో పెరిగిపోతున్న పరస్పర వైషమ్యాలు, తీవ్రవాద ఉగ్రవాదాలన్నీ తప్పకుండా శాంతిస్తాయి, శాంతించాలి అని గోవిందుడు ప్రార్థన చేద్దాం. భాగవత కథ ప్రచారం జరగాలండి. కృష్ణ కథ వాయుమండలంలో మారుమ్రోగాలి మాటి మాటికి కూడా. భగవన్నామం, భగవత్కథ, భగవల్లీల మారుమ్రోగుతూ ఉంటే మన హృదయాలకి పట్టినటువంటి మాలిన్యాలు తొలగడమే కాదు, పంచభూతాలు శాంతిస్తాయి. ఎందుకంటే పంచభూతాలు క్షోభిల్లే పనులు చేస్తున్నాం. అది చాలా ఎక్కువ శాతంలో జరుగుతుంది. ఎప్పుడో అప్పుడప్పుడు అక్కడక్కడ ఇలాంటివి జరుగుతున్నప్పటికీ ఆ మేరలో ఉన్న పంచభూతాలు శాంతిస్తాయి. మహిమ కృష్ణ కథది, మనది కాదు, మనది ఏమీ లేదు. మన మౌత్ పీస్ లాంటి వాళ్ళం. నోటంటే కృష్ణనామం పలకడం ఒక్కటే మనం చేసుకున్న మంచి పని, మిగిలినంత అయింది. కనుకనే మనం ఏం చేసినా చేయకపోయినా భగవన్నామకథని, భగవద్ దివ్య గుణాలని గాల్లో నింపాలండి. అప్పుడైనా అసుర శక్తులు పోతాయేమో. ఎందుకంటే భారత జాతి ఎలా తయారయ్యిందంటే స్పందన లేని జాతి అయింది. ఒక మహావిషయాలు చెప్పినా ఏమీ స్పందన లేని బండతనం ఒకటి మనకు వచ్చింది. ఎందుకంటే మనం మహానుభావులు అనుకోవడం, ఏవో 4 రకాల శాస్త్రాలు చదివి కన్ఫ్యూజ్ అయిపోవడం, వీటితో పాటు పరతత్వ విషయంలో శ్రద్ధ లేకపోవడం ఇత్యాదుల కారణంగా స్పందన లేని జాతి తయారైనప్పటికీ కూడా విసుక్కోకుండా చెప్పాల్సిందే. ఎందువల్ల? వాతావరణం పవిత్రమవుతుంది, పాపాలు క్షయమవుతాయి, చెప్పుకుని తరించుతాం. ఆ కారణం చేత చెప్పుకోవాల్సిందే. అందు గోవింద పట్టాభిషేకం యొక్క దివ్యమైన మహిమని పోతన గారు చివరికి మెరిపించారండి. ప్రాణులకు నెల్ల తమలోని పగలు మానే. పగలు అంటే డే అనే అర్థంతో కాదు, ఇక్కడ పగ. పగ అంటే తెలుసుగా, పదానికి అర్థం తెలియకపోవచ్చు కానీ అందరికీ తెలిసింది పగ. ఒకరంటే ఒకరికి పడకపోవడం, అదే కలియుగానికి మరొక పేరు, మరొకటి కాదు. కలియుగం అంటే కళ్యంతే కలహం కురవంతే అస్మిన్నితి కలిహి. ఒకడికోడికి పడని కాలం పేరు కలికాలం, గుర్తుపెట్టుకోండి. అందుకు ఆ కలి లక్షణాలు పోవాలంటే సదా గోవింద కీర్తనం. భాగవతం పుట్టింది ద్వాపరయుగం కోసం కాదు. కృష్ణుడు అప్పుడు అప్పుడు వాళ్ళని తరింపజేసాడేమో కానీ భాగవత రూపంలో పుట్టి మనల్ని తరింపజేస్తున్నాడు ఆయన. అదొక్కడు చాలు మనకి. భాగవత రూపంలో దొరికిపోయాడు కృష్ణుడు. ఎక్కడికి వెళ్తాడు? గోవింద పట్టాభిషేకం జరిగినది. దేవతలు కుసుముష్టి కురిపిస్తున్నారు, ప్రశాంతమైన వాయువులు వీస్తున్నాయి, మనస్సు ఆనందపడుతున్న దేవతలందరికీ కూడా. అయ్యి గోవింద పట్టాభిషేకాన్ని కళ్ళారా చూశారు ఎవరు? నందాదులందరూ కూడా చూశారండి. ఆశ్చర్యపోయారు. వాళ్ళకి ఆ దివ్యలీలల్ని అర్థమవుతున్నట్టే అర్థమవుతోంది కానీ మాయున్నదే అది చాలా చిత్రమండి. అటు విశ్వరూపాన్ని అలా చూపిస్తూ తల్లికి కప్పేశాడు ఆయన. ఆయనకి కప్పడం ఏంటి? మాయలో కప్పుకుని ఉన్నాం మనం. కర్మజన్యమైనటువంటి దేహాలతో ఉన్నటువంటి వాళ్ళకి మాయ కప్పేస్తుంది. ఎదురుగా పరమాత్మ ఉన్న తెలియనివదు. ఒకవేళ అది కనిపించని ఇదేమో నేను భ్రమపడ్డానేమో అనిపిస్తుంది మాయా లక్షణం. కనుక వాళ్ళకి అర్థమవుక అర్థమైంది కొంత. ఆ తర్వాత నందుడు వరుణలోకంలోకి తీసుకుపోబడినప్పుడు, కృష్ణ పరమాత్మ వరుణలోకానికి వెళ్ళి నందుడిని విడిపించి తీసుకువచ్చినప్పుడు బ్రహ్మకి బుద్ధి చెప్పాడు, ఇంద్రుడికి చెప్పాడు, వరుణుడికి చెప్పాడు, అంతకుముందే అగ్నిని మింగి అగ్నికి చెప్పాడు. తన యొక్క గురుపుత్రుల్ని తిరిగి బతికించడానికి వెళ్ళి యముడికి బుద్ధి చెప్పి ఆ సాందీపుర పుత్రుని తిరిగి బతికించాడు. కృష్ణావతారంలోని స్పెషాలిటీ అదండి. గోవింద పట్టాభిషేకం జరిగినది. దేవతలు కుసుముష్టి కురిపిస్తున్నారు, ప్రశాంతమైన వాయువులు వీస్తున్నాయి, మనస్సు ఆనందపడుతున్న దేవతలందరికీ కూడా. అయ్యి గోవింద పట్టాభిషేకాన్ని కళ్ళారా చూశారు ఎవరు? నందాదులందరూ కూడా చూశారండి. ఆశ్చర్యపోయారు. వాళ్ళకి ఆ దివ్యలీలల్ని అర్థమవుతున్నట్టే అర్థమవుతోంది కానీ మాయున్నదే అది చాలా చిత్రమండి. అటు విశ్వరూపాన్ని అలా చూపిస్తూ తల్లికి కప్పేశాడు ఆయన. ఆయన కప్పడం ఏంటి? మాయలో కప్పుకుని ఉన్నాం మనం. కర్మజన్యమైనటువంటి దేహాలతో ఉన్నటువంటి వాళ్ళకి మాయ కప్పేస్తుంది. ఎదురుగా పరమాత్మ ఉన్న తెలియనివదు. ఒకవేళ అది కనిపించని ఇదేమో నేను భ్రమపడ్డానేమో అనిపిస్తుంది మాయా లక్షణం.
కనుక వాళ్ళకి అర్థమైంది కొంత. ఆ తర్వాత నందుడు వరుణలోకంలోకి తీసుకుపోబడినప్పుడు, కృష్ణ పరమాత్మ వరుణలోకానికి వెళ్ళి నందుడిని విడిపించి తీసుకువచ్చినప్పుడు బ్రహ్మకి బుద్ధి చెప్పాడు, ఇంద్రుడికి చెప్పాడు, వరుణుడికి చెప్పాడు, అంతకుముందు అగ్నిని మింగి అగ్నికి చెప్పాడు. తన యొక్క గురుపుత్రుల్ని తిరిగి బతికించడానికి వెళ్ళి యముడికి బుద్ధి చెప్పి ఆ సాందీపురి పుత్రుని తిరిగి బతికించాడు. కృష్ణావతారంలోని స్పెషాలిటీ అదండి. వాళ్ళకి ఈయన పరమాత్మ అనే స్ఫురణ కలిగించడండి. ఇదివరకు దోబూచులాడుతున్నట్టు వచ్చి వెళ్ళిపోతున్న స్ఫురణ ఇప్పుడు దృఢంగా నిలబడింది. దానితో కృష్ణుని చుట్టుముట్టేట వీళ్ళందరూ కూడా, స్వామి నువ్వు సాక్షాత్ పరమాత్మని గ్రహించాం, నీ దివ్యధామము మాకు చూపించు అని అడిగేటండి వీళ్ళందరూ. వీళ్ళు యోగ్య జీవులు అని తెలుసుకున్న కృష్ణ పరమాత్మ ఈ జీవులందరినీ లాగెట్టండి, లాగి దివ్యమైన తన పరంధామాన్ని చూపించాడు. ఏ పరంధామాన్ని ముక్త జీవులు చేరుకుని సచ్చిదానందానుభూతిని పొందుతారో ఆ పరంధామము ముక్తానాం పరమాగతి. ముక్తులైన వారు చేరే చోటు ఏదో ఆ చోటుట ఆ పరంధామం దర్శించారు. ఆ పరంధామం వైకుంఠమా గోలోకమా సగుణంగా అనుకుంటే అది, నిర్గుణంగా భావిస్తే సచ్చిదానందానుభవం చాలు. ఏదైనా కృష్ణానుభవమే. ఆ కృష్ణానుభవం వాళ్ళకి లభించి వాళ్ళు దైహికమైన సర్వస్పృహలు విడిచిపెట్టి తాసాం బ్రహ్మహృదం నీతాహ, వాళ్ళందరూ కూడా బ్రహ్మహృదంలో మునిగిపోయేట, బ్రహ్మమనే మడుగులో మునిగిపోయేటండి. ఇక్కడ మునిగిపోవడం అంటే ఇంకా లౌకిక స్పృహ లేకుండా తన్మయత, దాన్ని అనుభవించారు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ దేహంలోకి తీసుకురాబడ్డారు. కానీ భగవద్ అనుభవం వాళ్ళకి ఇచ్చాడు ఆయన. ఆ అనుభవం పొందేకి ఈ దేహంలో ఉన్నా ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు అంటే పండిన వెలగ పండులోని గుజ్జులాగా ఉంటారండి. వాళ్ళు అందులోనే ఉంటారు కానీ అంటారు ప్రారంధం ఉన్నంత వరకు అందులో ఉన్నా. ఆ విధంగా అక్కడి నుంచి నందాదుల యొక్క తీరు వేరు. ప్రారంధవశాత్తు వాళ్ళు ఇలా ఉన్న కృష్ణానుభవం పొందేరు వాళ్ళందరూ. చూసారా, గోపకులందరికీ కృష్ణానుభవం ఇచ్చాడే, మరి గోపికలకు ఇవ్వాలి కదా. వాళ్ళని ఈ విధంగా కృష్ణానుభవం ఇచ్చాడు. గోపికలు అనబడే జీవులకి ఇవ్వవలసిన తీరు వేరు, అనుభవం ఒకటైనా ఇచ్చే పద్ధతి వేరు, ఇవ్వవలసిన సమయం వేరు. ఒక్కొక్కరి యొక్క యోగం అనేక జన్మల నుంచి కంటిన్యూ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఈ పండించేటప్పుడు వారి వారి తీరుల్లో వారిని పండించాలండి. అందరినీ పండించాలి వారి వారి తీరుల్లో. గోపకుల తీరు వేరు. ఇప్పుడు గోపికలు వారిని అనుగ్రహించదలుచుకున్నాడు స్వామి. వారిని అనుగ్రహించదలుచుకుని వారికి కూడా తన యొక్క దివ్యానుభవాన్ని అనుగ్రహిస్తే ఇంకా ఈ బృందావనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. తర్వాత పనులున్నాయి చాలా ఆయనకి. కనుకనే గోపికలకు ఇవ్వవలసిన లీల మిగిలిపోయింది బృందావనంలో. ఇదే తన యొక్క మాధుర్య లీలల్లో చరమలీల. చరమవాక్యం అనే దానికి ఎంత ప్రాధాన్యం ఉందో మీకు తెలుసు కదా. అలాగే చరమలీలకి అంతే ప్రాధాన్యం ఉన్నది. ఈ చరమలీల మాత్రం 5 అధ్యాయాలండి. ఈ ముందు చెప్పినటువంటి గోవింద పట్టాభిషేకం అయిన తర్వాత వీళ్ళకి ఇచ్చిన లీల మాత్రం కొన్ని శ్లోకాలే. ఇది మాత్రం 5 అధ్యాయాలు. అందుకే రసికులు అంటే మళ్ళీ లౌకిక పదం కాదు ఇది. భగవద్రసానురక్తులు, భగవద్రసాన్ని అనుభవించాలని తహతహలాడేవారు, అనుభవిస్తూ బ్రతుకుతున్నవారు. అలాంటి రసికులు నిరంతర పారాయణ చేసే దివ్యలీల రాసలీల. ఈ రాసలీలలోకి ప్రవేశం కావాలి అంటే రాధాదేవి యొక్క అనుగ్రహం జరగాలి. రాధా కళ్యాణం అయింది, కృష్ణుడికి పట్టాభిషేకం అయిపోయింది కదా, గోవింద పట్టాభిషేకం అయింది, వీళ్ళందరిని అనుగ్రహించాడు. కానీ ఈ లోపల ఆ రాధాదేవి సఖులున్నారే, వాళ్ళందరూ మా రాధమ్మకు కూడా పట్టాభిషేకం చేయాలని పట్టుకున్నారు. ఇప్పుడు వచ్చింది అది. రాధాదేవికి పట్టాభిషేకం చేయాలి. ఎవరు చేస్తారు? దీనికి పూనుకున్నది ఎవరంటే బృందాదేవి. ఆవిడ పట్టుకుందండి. బృందాదేవి అంటే ఎవరు? బృందావనం యొక్క అధిష్టాత్రి ఈవిడెవరు అది తెలియాలి. కృష్ణుడు అవతరించినప్పుడు ఆయన సాంగత్యం కోసం మనకు స్థావరంగా కనబడేవి కూడా అనేక జన్మల తపస్సుల వల్ల వచ్చాయని చెప్పుకున్నాం మనం. కొమ్ముబూరాగా మారింది ఇంద్ర తేజస్సుట, వేణువుగా మారింది రుద్రుడు. అదితి కశ్యపులు దేవకీ వసుదేవులకు ఉండడమే కాకుండా అంశరూపాలుగా రోలుగా తాడుగా మారేటండి. అయితేనే ఆయన్ని కట్టబడి చుట్టబడి వెళ్ళారు అక్కడికి. అలా ఏది ఎలా అయిందో కృష్ణోపనిషత్తు మనకి చాలా చక్కగా చెప్తూ ఉన్నటువంటిది. అలా ఇక్కడ బృందాదేవి ఎవరంటే సాక్షాత్ భక్తి దేవతట. అందుకే నారదుడికి బృందావనంలో కనబడిన దృశ్యం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నారదుల వారు బృందావనంలోకి వెళ్ళేటప్పటికీ 2 వృద్ధులు పడున్నారట. చచ్చారంటే చావలేదు, బతుకున్నారంటే బతికీలేరు, చావుకు సమీపంలో ఉన్నంతగా ఉన్నారట. వాళ్ళ దగ్గర ఒక అమ్మాయి కూర్చుని ఏడుస్తోందిట. ఆ అమ్మాయి నవలావణ్యంతో ఉందిట. నారదుల వారు చూశారు. ఏమమ్మా మీ తాతలా వీళ్ళు? ఈయన అమ్మ నాన్న అయి ఉంటాడు, నాన్న నాన్న అయి ఉంటాడు. ఈ తాతలు ఎవరమ్మా, నువ్వెవరమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు ఇక్కడంటే, కాదు నా పిల్లలు వీళ్ళిద్దరూ అందుట. ఏంటి
పడుచు తల్లికి ముసలి పిల్లలా? ఏమిటమ్మా ఇది అని అడిగారు. ఏం లేదు, నేను భక్తిని, వీళ్ళ జ్ఞాన వైరాగ్యాలు. కలి ప్రవేశించాక మేము ముగ్గురం ముసలివాళ్ళం అయిపోయాం. కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయిన తర్వాత మేము ముగ్గురం ముసలివాళ్ళం అయిపోయాం. కలి ప్రవేశించాక శరీరంలో సత్వం పోయింది. ఎక్కడా మాకు మళ్ళీ బలం రాలే. తిరుగుతూ ఉన్నాం, మొత్తం భారతదేశం అంతా తిరుగుతున్నాం ఈ కృషించిన దేహాలతో. అంటే అర్థమవుతుందా? దీనిలో మన వాళ్ళు ఎలా పెర్సానిఫై చేస్తున్నారో ఒక భావాన్ని చూడండి. మన పురాణాల్లో ఈ పెర్సానిఫికేషన్ అండ్ సింబాలిజం అత్యద్భుతంగా ఉంటుంది. ఆ కోణంతో పరిశీలించాలండి. భక్తి జ్ఞాన వైరాగ్యాలను 3 చూపిస్తున్నాడు. ఎంత అద్భుతంగా చూడండి. ఇక్కడ ఆవిడ అంటోంది, ముగ్గురు వృద్ధులమే, కానీ అలా ఈడ్చుకుంటూ శరీరాలను ఇక్కడ దాకా వచ్చాం. ఈ క్షేత్రమహిమేమో కానీ నాకు వెంటనే యవ్వనం వచ్చింది. వీళ్ళు ఇంకా చావలేదు, ప్రాణాలతో ఉన్నారు, సంతోషం కానీ ఈ అవస్థలో ఉన్నది. ముగ్గురం వృద్ధాప్యనుడు, ముగ్గురు కలిసి ఏడ్చాం. ఇది ఇంకా బాధగా ఉంది. నాకు వీళ్ళు పిల్లలు అన్నది ఇదేంటండి? నాకు వీళ్ళు పిల్లలట అంటే అర్థం ఏంటి? అసలు జ్ఞాన వైరాగ్యాలు భక్తికి పిల్లలు. అంటే భక్తి ఉంటే గాని జ్ఞాన వైరాగ్యాలు రావు. ఇది తెలుసుకోండి. భక్తి ఉంటేనే జ్ఞాన వైరాగ్యాలు వస్తాయి. ఆ జ్ఞాన వైరాగ్యాలు వచ్చిన భక్తి ఆనందంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు అది కావాలన్నమాట. చూసారు అంత అందమైన భావాన్ని చూపించారు ఇక్కడ. అందుకే జ్ఞాన వైరాగ్య జననీ భక్తి. జనని అంటే కారణం కదా. కనుక భక్తి బాగా ఉంటే మనకి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. జ్ఞానం అంటే భగవత్తత్వము, వైరాగ్యం అంటే ప్రాపంచిక విషయాల పట్ల విరక్తి. ఇవి కలగాలంటే ముందు భగవంతుని మీద అనురక్తి కలగాలి. ఆ అనురక్తి భక్తి అది కలిగి ఇవికి వస్తే అప్పుడు ఇంకా ఈ భక్తి పరాభక్తి అవుతుంది. అప్పుడు పరాభక్తి అవుతుంది. కనుక భగవద్ జ్ఞానం వల్ల కలిగిన విషయ వైరాగ్యము కావాలంటే భగవత్ ప్రేమ ముందు కావాలి. ఆ ప్రేమ ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ బృందావన మహిమ వల్ల నాకు యవ్వనం వచ్చింది అంటే బృందావనానికి ఎంత శక్తి ఉందంటే భక్తికి బలం ఇస్తుంది. కానీ మరి జ్ఞాన వైరాగ్యాలకు బలం కావాలి కదా. అది ఇప్పుడు వచ్చింది బాధ. అప్పుడు నారదుడికి కళ్ళ నీళ్లు తిరిగాయి. మీరు వీళ్ళ ఇదంతా కృష్ణ పరమాత్మ నాకు ఇస్తున్న మెసేజ్. ఏదో చేయమంటాడు మహానుభావుడు. ఏం చేయడం? వెంటనే కింద పడిన వాళ్ళ చెవుల్లో తనకు తెలిసిన అన్ని మంత్రాలు ఊదేట్టండి. వీళ్ళు లేచి కూర్చుంటారేమోనని వేద మంత్రాలు ఊదాడు. ఈ మంత్రం ఊదాడు, ఆ మంత్రం లేవలే. వీళ్ళందరూ కొన్ని మంత్రాలకు అలా లేచారు, మళ్ళీ పడిపోతున్నారు. ఇదేమిటి? చాలా చూస్తున్నాడు ఎలా వీళ్ళని బలం చేయడం. ఆఖరికి నడుం బిగించట. వీళ్ళిద్దరినీ కూడా మళ్ళీ నేను యవ్వనంగా మారుస్తానమ్మా, చూడు చూడు ఏం చేస్తానని బయలుదేరాడు ఆయన మహానుభావుడు. అప్పుడు సనక సనందనాథుల పాదాల మీద పడ్డాట. ఏం చేయాలని? ఏం చేయాలేంటి? కృష్ణ కథని వినిపించు చాలు, భాగవతం. అప్పుడు భాగవత సప్తాహం వల్ల వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ యవ్వనాన్ని పొంది ముగ్గురు కలిసి చక్కగా శోభించారు. దీని అర్థం ఏంటి? భాగవత కథాశ్రవణం వల్ల మనలో సన్నగిల్లిన భక్త జ్ఞాన వైరాగ్యములు తిరిగి బలాన్ని పొంది మనం తరింపజేస్తాయి. ఇదండి అంతరార్థం. ఈ కథని పద్మపురాణంలో ఇంత అందంగా చెప్పారు. భాగవత మహిమ అక్కడ చెప్పాడు వ్యాసుడు. వ్యాసుడు భలే టెక్నిక్ అండి. ఒక అద్భుత గ్రంథం రచిస్తాడు, దాని మహిమ గురించి మిగిలిన గ్రంథాల్లో చెప్తాడు. అక్కడ వదిలేసిన ఇక్కడ పట్టుకుంటామని, ఇక్కడ దొరుకుతాయని. చూసారా? దయామయుడు ఎన్నో పెట్టాడు. ఆయన దయ అంత గొప్పదో, మన దౌర్భాగ్యం అంతకంటే గొప్పది. ఏది చూడడం బాధలేదు. ఆయన దయతో అన్నీ చెప్తాడు, కానీ మన అదృష్టంతో అన్నీ తెలుసుకోవద్దు కదా. అది ఉండాలి పక్కన. అది ఉంటే తప్పకుండా ఆయన దయని మనం పండించుకోగలం. ఆ వ్యాసాదులకి ఈ భయంకరమైన కలియుగం వస్తుంది అని వాళ్ళు ముందు భయపడిపోయారు. ఎలా తరిస్తారా వీళ్ళందరూ అని. మనకు ఆ భయమే లేదు, బాధ లేదు. ఎలా వీళ్ళు తరిస్తారనే బాధ. పిల్లాడికి తెలియని జబ్బు వస్తే వాడు నవ్వుతూ తిరుగుతుంటాడు. ఆ తల్లిదండ్రులకు బాధ, వీడికి జబ్బు ఎలా వదులుతుందా అని. వాడు జబ్బు ఉందనే తెలియదు వాడికి. మనం ఆ జబ్బు ఏమిటో తెలియని జబ్బు ఉన్న పిల్లలు మన పెద్దవాళ్ళు, వాళ్ళు మన కోసం ముందే మందు సిద్ధం చేశారు. తెలుసుకుని బాగుపడ్డాం లేదు ఇలాగేంటి ఇలాగే చచ్చుచు పుట్టుచుని మరల చర్విత చర్వణులు అయిన వారికి తర్వాత అన్ని డిసైడెడ్. మనకి ఏం చేస్తాం? అన్నీ విడిచిపెట్టి కృష్ణ కథే కావాలనుకున్నాడు పరీక్షిత్తు. అందుకే దొరికాడు ఆయన. మనకు అన్ని కుదిరితే గానీ కృష్ణ కథ కాదు, అది వచ్చింది దౌర్భాగ్యం. అన్ని విడిచి రాగలగండి కృష్ణ కథ. ఈ కృష్ణ కథ వినగా ఏది పెట్టుకున్నావో అదే నీతో వస్తుంది. అది ఒకటి చిత్రం. నీతో వచ్చే వదిలేసి దానివన్నిటి కోసం ఏడుస్తూ వృధా కాలక్షేపం. ఏం చేస్తామండి? ఇది విశేషం. మొత్తానికి కృష్ణ కథ యొక్క బలం ఏంటంటే భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ఎంత బలపరిచిందో చూడండి. ఇది ఎందుకు చెప్పాం? బృందావనం అనుకున్న మహిమ చెప్పడం కోసం. బృందావనం భక్తికి ప్రాణమిచ్చే భూమి కనుక భక్త దేవతట. ప్రతి భావానికి ఒక అధిదేవత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కోపానికో దేవత ఉంది, ప్రేమకో దేవత ఉంది, ప్రతిదానికి దేవత ఉంది. భావం ఉంటే శక్తి ఉందా లేదా? భావానికి శక్తి ఉందా లేదా? శక్తి ఉంటే దేవత ఉంది. శక్తే దేవత. దేవతలంటే ఇదేనండి, అర్థం చేసుకోండి. మనకు మన్మధుడు దేవత, మన్యు దేవత, వేదాల్లో బోల్డ్ దేవతలు చెప్పారు. ఇందరు దేవతలండి అంటే ప్రపంచంలో ఎన్ని శక్తులునే అన్ని దేవతలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇన్ని శక్తులు ఒక్కడవే కనుక ఒకే దైవం యొక్క అనేక శక్తులు ఇవన్నీ ప్రపంచంలో ఉంటూ ఉంటాయి. నువ్వు ఏ భావాన్ని ఆరాధిస్తావు ఆ భావం నీలో డెవలప్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి.
కనుక ఆరాధించవలసిన భావాలు ఏమిటి? ఇక్కడ భక్తి భావమే దేవతగా చెప్పబడుతున్నది. అయితే బృందా అనే దేవత గురించి ఒక కథ మనకి పురాణంలో కనబడుతుంది. కృతయుగంలో కేదారుడు అని ఒక రాజు ఉండేవాట. ఆయన కృష్ణ భక్తుడు. అయ్యా, కృతయుగంలో కృష్ణ భక్తుడు అంటే ఎలా నమ్మడం అండి? మీరు అనుకోవచ్చు, కృష్ణావతారాలు ఎన్ని జరిగాయో, కృష్ణతత్వం నిరంతరం ఉన్నది. అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు వెళ్ళేది కదా. మనకిప్పుడంటే ఇది చెప్పుకుంటున్నాం, కానీ అప్పుడు భక్తులు అప్పుడు ఉన్నారు. అయితే ఆయన తపఫలంగా లక్ష్మీదేవి బృందా అనే పేరుతో అవతరించింది. లక్ష్మీదేవి అంశ ఈవిడ దూర్వాసముని వద్ద కృష్ణమంత్ర దీక్ష తీసుకుని 60,000 సంవత్సరాలు తపస్సు చేసిందిట. ఏది? కృతయుగంలోనండి. కనుక ఆ యుగపు లెక్కలు వేరు. ఆ విధంగా తపస్సు చేస్తే కృష్ణుడు అనుగ్రహించాడు. ఆ కృష్ణానుగ్రహ ఫలంగా ఆవిడ గోపికగా మారి నిరంతరం గోలోకంలో సంచరించేదిట. ఆమెని ఈయన నువ్వు ఈ వనానికి అధిష్టాత్రిగా ఉండాలని నియమించేట. ఆ బృందాదేవి అధిష్టాత్రిగా ఉన్న కారణంగా దీనికి బృందావనము అని పేరున్నది. ఈ బృందావనంలో కూడా రాధాదేవి విభూతి ఉంది. రాధాదేవి లక్ష్మీ అంశ ఈవిడ అంటే తద్విభూతి ఉన్నది. అంతేకాదు, బృంద అంటే తులసీదేవిని పేరు కూడా ఉన్నది. మరి తులసి ఆస్వరూపమే కనుక పరస్పరం కథల్లో వైరుధ్యమేం లేదు, సమన్వయం చేసుకోవాల్సిందే మనం. ఈ విధంగా ఆ తల్లి బృందాదేవి తపస్సు ఎక్కడ చేసిందో కృష్ణుని కోసం ఆ చోటు బృందావనం అండి. ఆవిడ ముందు తపస్సు చేసిందని చెప్పాం కదా, 60,000 సంవత్సరాలు ఆ చోటు బృందావనం. ఆ చోటు అంత గొప్పది గనుకనే అంబరీషుడు తన ఏకాదశి వ్రతం పూర్తి చేశాడు అక్కడ. భాగవతంలో దుర్వాసుడు రావడం అంబరీషుడు కదా మీకు తెలుసు. అంతేకాదు, ఏనాడో కృతయుగంలో ధ్రువుడు నారద మహాముని యొక్క ఉపదేశం మేరకు ఇక్కడే తపస్సు చేసి విష్ణు సాక్షాత్కారం పొందాడు. అంత పవిత్రమైన భూమి అది ఆ బృందావనం. అలాంటి ఆ బృందావనం యొక్క దేవత బృందాదేవి ఆవిడ అనుకుందిట, మా అమ్మకి పట్టాభిషేకం చేయాలి. ఆ తల్లి దయ వల్ల కదా ఈ కృష్ణ ప్రేమ అందరూ పొందగలుగుతున్నారు. అందుకు ఆ తల్లికి పట్టాభిషేకం చేయాలి అని యమునాదేవిని పిలిచిందిట. యమునాదేవి, యమున నది కాదండి, యమున దేవి, గంగాదేవి. ఆ యమునాదేవి, కాళిందీదేవి, తర్వాత పౌర్ణమాసి అని ఒక దేవి. అంటే బృందావనానికి పూర్ణిమకు లింక్ ఉందండి. పూర్ణిమ, ఈ పూర్ణిమకి మనలో సహస్రారానికి ఉపాసన అన్నిటికీ ఒకదానికి కూడా లింకులే. పేర్లు కథలేవో వినబడతాయి, కానీ యోగపరంగా వెళ్ళు, తత్వపరంగా వెళ్ళు, భక్తికరంగా వెళ్ళు, అన్నీ ఒక దగ్గరకు వచ్చి కలుస్తాయి. అది ఆ కలిసే పాయింట్ పట్టుకోగలగాలండి. అప్పుడే మనకి శాంతి, అందరికీ శాంతి. ఆ పాయింట్ పట్టుకోనంత వరకు గొడవలే. కలిసే పాయింట్ పట్టాలి. ఇక్కడ పౌర్ణమాసి ఆవిడ పేరు. ఈ బృందాదేవికి చాలా ప్రియమైనటువంటి ఆత్మీయులు వీళ్ళందరూ. పౌర్ణమాసి, యమున, కాళింది వీళ్ళందరినీ పిలుచుకొచ్చిందట. ఎవరు? బృందాదేవి. మనం రాధాదేవికి పట్టాభిషేకం చేయాలి. అవునవును చేయాలి. గోవింద పట్టాభిషేకం మనకు ఆనందకరం. ఆ తల్లికి కూడా చేయించాలి. ఎవరు చేయిస్తారు? ఆయన్ని అడుగుదాం పద. ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారట వీళ్ళు. వెళ్ళి మా కోరికది, మీ కోరిక కాదు నా కోరిక, అందుకే మీ ద్వారా వచ్చింది ఇది. మీరందరూ కోరుకుంటే అది బయట చూపిస్తా, లేనప్పుడు నా మనసులో నేనే చేస్తా. చాలా బాగుంది, ఇప్పుడు జరిపిస్తాం అని నిర్ణయించట. ఒక అద్భుతమైనటువంటి పూర్ణిమ వేళ నిర్ణయింపబడింది. ఈ పౌర్ణమాసి మొత్తం ఏర్పాటు చేసింది రండి బృందావనంలో. చూడండి ఎంత చక్కటి విశేషం. ఈ పౌర్ణమాసి అనే దేవత ఉన్నదే, ఆవిడ రాసలీలలో ఒక శక్తి. నేను చెప్తున్నవన్నీ రాసలీలకు లింకులే. మనం రేపటి నుంచి ప్రత్యక్షం చేసుకోబోయే రాసలీలకి ఇవన్నీ పునాదులు. పౌర్ణమాసి దేవి ఈవిడ గురించి మీకు తెలియాలంటే, ఇప్పటికీ బృందావనంలో సేవాకుంజ, నిధికుంజ మొదలైన రాసలీల భూములున్నాయి. దాని ప్రక్కనే పౌర్ణమాసి దేవి మందిరం ఉంది. దానికి ఓపిక ఉండాలి. మందిరం అంటే చిన్నగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోండి. ఏవైనా గుళ్ళకి గోపురాలకి వెళ్ళినప్పుడు చిన్నగా ఉందా పెద్దగా ఉందా కాదు, మనకి కనిపించేవి అక్కడ రాయి రప్ప. కానీ అక్కడ మన కంటికి కనబడిన తేజోమయ మూర్తులు ఉంటారు. ఇది తెలుసుకోండి. దాన్ని మనం అక్కడ ధ్యానం చేసుకుని నమస్కారం చేసుకుని రావాల్సిందే. ఆ క్షేత్రానికి ఆ శక్తి ఉంటుంది. ఇది తెలియాలి. ఆ మధ్యకాలంలో విజయనగరం దగ్గర ఒక చిన్న ఊరు, చిన్న గుడి ఉందిట. ఒక బాటసారి అటు నుంచి వెళుతూ అతడు అమ్మవారి భక్తుడు, ఉపాసకుడు. ఆ గుడి గోడ పక్కన ఉన్నటువంటి అరుగు మీద ఆ ఎండలో ఆ చెట్టు నీడలో పడుకున్నట్ట. చెట్టు నీడన చిన్న గుడి, గుడి పక్కన చిన్న అరుగు. మధ్యాహ్న వేళ లోపల ఏవో అలజడి వినిపిస్తోంది, సందడి. ఇది జరిగిన కదమ్మా. ఎందుకు చెప్తున్నామంటే క్షేత్రాన్ని ఎలా చూడాలనే పాయింట్ కోసం చెప్పడం జరుగుతుంది. లోపల ఏదో సందడి. ఈ సందడి చూస్తూ అతను ఒక్కసారి ఎందుకు ఈ సందడి వస్తున్నదా, ఎక్కడి నుంచి అంటే గుడి లోపల నుంచి వస్తుందండి. ఆ గుడికి తలుపుకున్న రంధ్రంలోంచి చూసేట. చూస్తే కొన్ని యోజనాల విస్తీర్ణమైన ఒక సభాభవనం, రత్నమయమైన సభాభవనం. ఆ సభాభవనంలో బారులు తీరి ఇటు అటు కూడా రత్నాభరణాలు, సువర్ణ కిరీటాలు పెట్టుకున్న మూర్తులు కూర్చున్నట్ట.
వాళ్ళందరూ ముందు అద్భుతమైన బంగారపు అరటి ఆకులు, వాటిలో రమ్యమైనటువంటి వడ్డనలు, ఆ మధ్యలో మహారాణి ఆ తల్లి కూర్చుందిట. వడ్డన జరుగుతుంది, ఇదంతా చూస్తూ ఉన్నాడండి. అవి తింటున్న దేవతలు కనబడుతున్నారు. చూశారు, ఎంతే గుడి అది. ఆ గుడి లోపల అంత యోజనాల విస్తీర్ణమైన సర్వదేవతా పరివారంతో మహాదేవి ఉంది అక్కడ. అంతవరకు ఆ గుళ్ళో ఎవడు చూసినా ఒక రాయికి పసుపు పూసి బొట్టు పెట్టే కనబడుతుంది, కానీ ఈ తల్లి ఉందని ఎవడికి తెలియదు. ఈయన ఆశ్చర్యపోతున్నాడు, ఇది కళ నిజమా అనుకుంటున్నాడు. ఈ లోపల ఆ తల్లి ఉందిట, అదిగో కన్నం నుంచి వాడు చూస్తున్నాడు, వాడికి విస్తరి తీసుకెళ్ళి ఇవ్వందిటండి. ఆశ్చర్యం జరిగింది. ఈ తలుపు తెరిచి అరిటాకుతో అన్నం తెచ్చిపెట్టింది ఆవిడే. ఇక్కడ చూసింది ఈ క్షేత్రం, ఈ మహిమ, దీన్ని నువ్వు ఉపాసనా బలంతో ఇక్కడ కొలుచుకో అని చెప్పింది ఆ తల్లి. ఆ క్షేత్రం అది విశేషం, అది గుప్తంగా ఉన్నది, ప్రస్తుతం ప్రకటించవలసిన అవసరం లేదు కనుక నేను చెప్పడం లేదు. మొత్తానికి ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, గుళ్ళని కేవలం గోడల దృష్టితో చూడవద్దు, నీ కంటికి కనిపించని మహాశక్తులు అక్కడ ఉంటాయి. కనుక మన ఆలయ నిర్మాణ వ్యవస్థలో దాగిన అంతరార్థం ఉంది మీకు తెలిస్తే వాటిని కాపాడుకోవలసిన అవసరం కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళు మన కోసం అలా వచ్చారు తప్ప ఇందులో ఇమిడిపోవలసిన అవసరం వాళ్ళకి లేదని కూడా మనకు తెలుస్తున్నది. ఎందుకంటే పౌర్ణమాసి మందిరం చాలా చిన్నగా మనకు అక్కడ కనబడుతుంది కనుక ఇంత విషయం చెప్పడం జరిగింది. పౌర్ణమాసి దేవి మందిరం అక్కడ ఉన్నది. ఆ పౌర్ణమాసి, ఆ వెన్నెల దేవత ఆవిడ, నిండు పున్నమి దేవత, ఆ తల్లి అద్భుతమైన ఏర్పాట్లు చేసిందిట. ఇప్పుడు బృందావనం ఎలా ఉందో తెలుసా? రమ్యమైనటువంటి ఆ గోలోక విభూతులతో ఉంది. రత్నములు తాపిన బంగారు మేడలు, రమణీయమైనటువంటి కోనేరులు, స్వచ్ఛమైన స్ఫటికం లాంటి జలములుట అక్కడ ఉన్న యమున. ఇప్పుడు మీకు యమున వెళితే ఏవో 1-2 మాసాల్లో తప్ప మిగిలిన సమయాల్లో కృషించే కనిపిస్తుంది. కృష్ణావతారం అయిపోయిన తర్వాత కృషించిందేమో తల్లి మనకు తెలియదు, కానీ భావ బృందావనంలో మాత్రం మీరు చూడగలిగితే నిండు స్వచ్ఛమైన యమునా నది ఉంది. అది అక్కడే ఉన్నది. అది తేజోమయమైన సూక్ష్మ భూమికలో ఇప్పటికీ ఉంటుంది. అది చూడాలంటే ఈ కన్ను చాలదండి. మొత్తానికి అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ భావ దివ్య తేజోమయమైన బృందావనం అక్కడ కనిపిస్తున్నది. అక్కడ జరిగింది ఈ దివ్యమైన ఘట్టం. అప్పుడు ఆ తల్లి ఈ లలితా విశాఖాది మొత్తం ఈ దేవతలతో వస్తోందట. అక్కడ ఆ ప్రక్కన అటువైపు గోవర్ధన పర్వతం అంతా బంగారు కాంతులతో వజ్రవైడూర్యాది రత్నాలతో మెరిసిపోతున్నది. చక్కగా యమునా తీరమంతా మణులు తాపినటువంటి సువర్ణ భవనాలున్నాయట. మెట్లు కూడా బంగారు రంగులతో కూడినటువంటి మెట్లు. దాని కింద నీరు స్వచ్ఛంగా ఉన్నది. చక్కని పువ్వులు వికసించి ఉన్నాయి. ఆ దివ్యధామంలో ఒక మణిమయ మండపం నిర్మించబడి ఉన్నది. ఆ మండప మధ్యంలో ఒక అద్భుతమైన సింహాసనం ధగద్ధగాయమానంగా ఉన్నది. అప్పుడు అమ్మవారి ప్రధాన శకులైన లలితా విశాఖ అలంకృత అయిన తల్లిని తీసుకువస్తూ ఉన్నారట. వారి నడుమ సర్వాభరణములతో కదిలి వస్తున్నది ఆ తల్లి. మంజీరములు రవళిస్తూ ఉండగా ఆ తల్లి అక్కడికి వచ్చినది. ఆ వస్తున్న తల్లిని కృష్ణుడు ఎదుర్కొని తాను చెయ్యి పట్టుకుని తెచ్చుకొస్తున్నట్టండి. తెచ్చి సువర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టి అమ్మవారి యొక్క శిరస్సుపై రత్నాలు తాపిన బంగారు కిరీటాన్ని పెట్టేట్టాయన. పెట్టి, నన్ను గోవిందుడన్నాడుగా ఇంద్రుడు, నిన్ను నేను బృందావనేశ్వరి అంటున్నానన్నాడు. ఇక్కడ ఇది బృందావనేశ్వరి రాధాదేవి, బృందావన అధికారిణి ఆవిడ, బృందావనానికి అధికారిణి. బృందావనం అంటే ఏం చెప్పుకున్నా ఇందాక? భక్తి భూమిక, దానికి అధికారిని ఆవిడ. రాధాదేవి భక్తికి అధిష్టాత్రిదేవి, ప్రేమకి అధిష్టాత్రిదేవి. నీలో భగవత్ ప్రేమ భక్తి, ఆయనలో ప్రేమ కృప, ఈ రెండింటికి ఆవిడ అధిష్టాత్రిదేవి. కనుక రాధాదేవి కృప లేనిది కృష్ణుడు దొరకడంటే అర్థం ఏంటి? భక్తి పండనిది భగవంతుడు దొరకడని అర్థం. ఆ ప్రేమ స్వరూపిణి తన కాంతిని నీపై ప్రసరింపక చేయకపోతే కృష్ణుడిని చూడగలవా నువ్వు? అందుకే రాధాదేవి అనుగ్రహం లేని కృష్ణుడు దొరకడు అనే మాటలో అంతరార్థం ఇది. కనుక రాధ అంటే ఏమిటి? భగవత్ ప్రేమ. భగవంతుడంటూ ఒకడు ఉన్నాడని ఒప్పుకుంటే ఆ భగవత్ ప్రేమతో ఈ ప్రపంచమంతా ఓతప్రోతమవుతూ ఉన్నది. నీ ప్రపంచమంతా భగవత్ ప్రేమలో మునకలేస్తుంది. ఆ విషయం ఎవడికి తెలుస్తుంది? ఎవడికి భగవత్ ప్రేమ ఉందో వాడు మాత్రమే తెలుసుకోగలడు. ప్రేమ రుచి ప్రేమ ఉన్నవాడికే తెలుస్తుంది. భగవత్ ప్రేమ యొక్క రుచి ఆ ప్రేమ ఉన్నవాడికి తెలుస్తుంది. ఈ ప్రేమ 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 అనే మాటలు వింటూ ఉంటే మనం ఉన్న ప్రస్తుత కలుషిత వాతావరణంలో ఈ శబ్దం కూడా వేరొక అర్థంలో స్ఫురించవచ్చు. నిన్నెవరో అడిగారు, మీరు ఎప్పుడు అమ్మవారి గురించి చెప్తూ ఉంటారు కదా అంటే, అదే ఇక్కడ కూడా చెప్తున్నానండి అని చెప్పాను. ప్రేమ రూపా ప్రియంకరీ చదివారా? ఎక్కడా? ఆబాల గోప విదిత, అక్కడ చెప్పాడండి చివరికి. ఆబాల గోప విదిత, తాను ఆ బృందావనంలో అవతరించి ఆబాల గోప విదిత అయినటువంటి రాధాదేవి యొక్క నామం అక్కడ ప్రస్తావించబడింది. లలితా శాస్త్రం ఏమిటి? ఆ పరాశక్తి యొక్క స్వరూపమే కదండి. ఆ తల్లి అన్ని రూపములు ధరించని చెప్పుకున్నాం కదా, అక్కడ కనబడుతుంది ఆ తల్లి. కనుక ఆబాల గోప విదిత ప్రేమ రూప ప్రియంకరే అయినటువంటి తల్లి ఆవిడ.
ఆ కిరీటం పెట్టి నువ్వు బృందావనేశ్వరివి అన్నట్ట. అంటూ కృష్ణుడు అంటున్న మాటలు, త్వమ్మే ప్రాణాధికా రాధే ప్రేయసీ చ వరాననే, నువ్వు నాకు ప్రాణాధికవు. యథా త్వంచ దదాహంచ వేదోహిత వయోర్ధ్రువం యథా క్షీరే చ ధావళ్యం యథాగ్నే దాహికా సతీ. నీకు నాకు ఏం భేదం లేదు, నీది నాది ఎలాంటి బంధం అంటే పాలకు తెలుపు ఎలాగో నాకు నువ్వు అలాగా అన్నాడు. ఎలా చెప్తామండి ఇప్పుడు వాళ్ళిద్దరికి వేరు? పట్టుకోవాలి పాయింట్ని మనం. యథా క్షీరే చ ధావళ్యం, పాలుకు తెలుపు ఎలాగో నాకు నువ్వు అలాగా, అగ్నికి వేడిమి ఎలాగో నువ్వు నాకు అలాగా, నువ్వు లేనిది నేనేమీ చేయలేను అన్నాడు ఇక్కడ. మట్టి లేనిది కొండ చేయగలమా, నువ్వు లేనిది ప్రపంచాన్ని చేయగలనా అన్నాడు ఇక్కడ. నీ ప్రపంచానికి అంతటికీ మూల వస్తువైన ప్రకృతివి నువ్వు. కృష్ణం వదంతి మాల్లోకాస్త్వయేవ రహితం యదా, నన్ను కృష్ణ అనే మాట కంటే శ్రీకృష్ణ అంటే సంతోషిస్తాను అన్నాడు ఇక్కడ. ఎందుకంటే శ్రీకృష్ణంచ తదాతేపి త్వయేవ రహితం పరం త్వంచ స్త్రీ త్వంచ సంపత్తి స్వమాధార స్వరూపిణి. శ్రీ అంటే నువ్వు, కృష్ణ అంటే నేను, కనుక శ్రీకృష్ణ అంటే నిన్ను నన్ను అన్నట్టే అన్నాడు. చూసారా శ్రీకృష్ణ. అందుకే రాధాదేవిని బృందావనంలో శ్రీజీ అని ఇప్పటికీ పిలుస్తారు, శ్రీజీ. అంతేకాదు శుకుల గురించి రాస్తూ భాగవతంలో శ్రీ సుఖ ఉవాచ అని, సుఖ ఉవాచ అంటే చాలుగా శ్రీ సుఖ ఉవాచ అని ఎందుకన్నారు? దీనికి రహస్యం పట్టారు భాగవత తత్వవేత్తలు. చెప్తున్న ప్రతి మాటకి శాస్త్ర ప్రమాణం ఉన్నది, యోగుల అనుభవం ప్రమాణం ఉన్నది. ఆ ప్రమాణ వాక్యాలే ఇక్కడ చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. యోగుల ప్రమాణ వాక్యాల ప్రకారంగా శ్రీ శుకుడు అంటే ఒకప్పుడు రాధాదేవి పెంచుకున్న చిలకటండి అది. ఆ పెంచిన చిలక ఎగిరి ఒకసారి కృష్ణుడిని చూద్దామని వచ్చింది ఎగిరి. ఆ కృష్ణుడు కాసేపు ఆడుకున్నాడు, వాళ్ళిద్దరి మధ్యలో చాలా జరిగింది. ఆ చేతులు మారిన చిలకే తిరిగి సుఖయోగింద్రులుగా అవతరించింది అన్నారు. ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆ తర్వాత పనికొస్తుంది మనకి ఇదంతా కూడా. ఆ చిలకే చెప్తోంది ఈ కథ అంతా కూడా. చిలక పలుకులండి, సుకుని పలుకులు. కనుక శ్రీసుఖ అది. శ్రీసుఖ అంటే శ్రీజీ తాలూకా సుఖం. శ్రీ అంటే ఎవరు? రాధాదేవి. కనుక శ్రీకృష్ణ అంటే నీతో కలిపినన్నట్టు నువ్వే శ్రీవి, నువ్వే సంపదవు, నువ్వు ఆధార స్వరూపిణివి సుమా. ఎంత జగ్గా చెప్పాడు కృష్ణ పరమాత్మ. చూడండి, ఇలాగా కృష్ణ పరమాత్మ ఆమె యొక్క వైభవాన్ని తాను కీర్తించాడు. ఇక్కడ ఆ తల్లి యొక్క నామములు కొన్ని ప్రసిద్ధి చెందిన నామములు ఉన్నాయి. వీటిని నిరంతరం ఎవరు జపిస్తారో వారికి రాధాదేవి అనుగ్రహం కలిగి చిత్తము శుద్ధమై కృష్ణ ప్రేమ లభిస్తున్నది అని శాస్త్రం చెప్తున్నది. రాధా, రాసేశ్వరి, రాసవాసిని, రసికేశ్వరి, కృష్ణ ప్రాణాధిక, కృష్ణప్రియ, కృష్ణస్వరూపిణి, కృష్ణ వామాంగ సంభూత, పరమానంద రూపిణి, కృష్ణ బృందావని, బృందావన వినోదిని, చంద్రావళి, చంద్రకాంత, శరచంద్ర ప్రభానన ఇది షోడశ నామాని. ఇవి మొత్తం ఈ దివ్యనామములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. రాధ రాసమునకు ఈశ్వరి, రాసవాసిని, రసిక ఈశ్వరి. రసికులకు ఈశ్వరిట. రసికులంటే ఎవరో చెప్పుకున్నాం కదా, భగవదానంద అనుభూతికై తప్పించేవాళ్ళు, అనుభూతిని పొందేవాళ్ళు రసికులు. వాళ్ళకి ఈశ్వరి కనుక రసికేశ్వరి. కృష్ణ ప్రాణాధిక, కృష్ణుడికి ప్రాణాధికురాలు. కృష్ణప్రియ, కృష్ణప్రియ అనే మాటలో రెండు అర్థములు. కృష్ణునికి ప్రియమైనది, కృష్ణుని ప్రియునిగా కలది కనుక కృష్ణప్రియ. కృష్ణస్వరూపిణి, అసలు ఆయన స్వరూపిణి ఆవిడ. ఎంత అభేదాన్ని చెప్తున్నారో చూడండి ఇక్కడ. కృష్ణ వామాంగ సంభూత, అసలు ఆయన నుంచి ఇవిడ వచ్చింది, దీపం నుంచి కాంతి వచ్చినట్టు. కృష్ణ వామాంగ సంభూత పరమానంద రూపిణి, ఆవిడ కేవల ఆనంద రూపిణి, ఆవిడ హ్లాదిని శక్తి. కృష్ణ, ఆవిడే కృష్ణ. కృష్ణ అంటే ఆకర్షతీతి కృష్ణ, సర్వ జగత్తును ఆకర్షించేటువంటి శక్తి. బృందావని, బృందావని స్వరూపిణి. ఆవిడే బృందాదేవిట. అంటే అర్థం ఏంటి? ఎప్పుడూ బృందావనము కలిగినది అని అర్థం అనమాట. చుట్టూ బృందం ఉంది ఆవిడకి ఎప్పుడు కూడా. బృందం అంటే సమూహం. ఏమిటా సమూహం? తన చుట్టూ సఖీ సమూహం కలిగినటువంటిది. కృష్ణ శక్తుల సమూహం ఈవిడ చుట్టూ ఉంటుంది. ఎలాగ కిరణాల సమూహం సూర్యుని చుట్టూ ఉంటుందో అలాగ తన శక్తుల సమూహం తన చుట్టూ ఉంది ఆవిడికి. అందుకే బృందావన వినోదిని. ఈవిడికి ఆనందం ఏంటంటే బృందావనం. బృందావనంలో ఎప్పుడు వినోదంగా విహరిస్తుంటుంది. ఈవిడ చంద్రావళి అని మరొక పేరు. అంటే చంద్రులందరూ కలిసి ఒక్క దగ్గరుంటే ఆ వరుస ఎలా ఉంటుందో అలా ఉంది చంద్రావళి. చంద్రకాంత, చంద్రుని వలె కమనీయమైన స్వరూపం కలది. శరచంద్ర నిభానన, పూర్ణ చంద్రకాంతులతో ఉన్నది. చంద్ర ఎందుకు చెప్పారనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిందే. ఊరికనే చెప్పలేదు ఇవన్నీ కూడా. ఈ చంద్రుడికి తర్వాత రాసలీలలో ఉదయించబోయే చంద్రుడికి కూడా అనుబంధం ఉంది గనక ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఇవి రాధాదేవి యొక్క దివ్య నామములు.
ఈ నామాలు కృష్ణుడు స్వయంగా అన్నట్ట. అమ్మవారికి పట్టాభిషేకం జరిగింది. గోవింద పట్టాభిషేకం, బృందావనేశ్వరి అయిన రాధాదేవి పట్టాభిషేకం. ఈ రెండు పరమ అద్భుతమైన ఘట్టములు మనం ఈరోజు ఇక్కడ స్మరించుకున్నాం. పట్టాభిషిక్తులైన రాధా గోవిందులు మన హృదయ బృందావనాన్ని పాలించి దివ్య రాసలీల అనుభవాన్ని ప్రత్యక్షం చేయాలి అని ప్రార్థిద్దాం. ప్రత్యేకంగా 3 ప్రధాన ఘట్టములు మనం చెప్పుకున్నాం. రాధాదేవి యొక్క అవతరణ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఉద్ధరించిన తర్వాత జరిగిన గోవింద పట్టాభిషేకం, శ్రీ రాధాకృష్ణ కళ్యాణ ఘట్టం, శ్రీ రాధాదేవి పట్టాభిషేకం. బృందావనేశ్వరిగా అమ్మ ప్రతిష్ఠింపబడింది. ఆ దివ్యమైన ఘట్టాన్ని నిన్న చెప్పడం జరిగినది. ఆ తర్వాత ఈ బృందావనేశ్వరి బృందావనంలో కృష్ణుణ్ణి ఆశ్రయించిన వారందరినీ ఎలా తరింపజేస్తుందో చెప్పుకోవాలి. ముఖ్యంగా గోపకులందరినీ కృష్ణ పరమాత్మ తన దివ్యధామం దర్శింపజేసి బ్రహ్మానుభవాన్ని అందించాడు. ఇక గోపికలకి ఆయన అనుగ్రహించాలని చెప్పుకుంటున్నాం. ఆ సమయంలో నిన్న మనం రాధా పట్టాభిషేక ఘట్టంతో విషయాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ రాధాదేవి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది అనేది కృష్ణ పరమాత్మ చాలా విశేషంగా తన నోటితో తానే స్వయంగా చెప్తాడు. ఈ రాధాదేవి కృష్ణ భక్తులకు మరొక విధమైన దివ్య దేహాన్ని ఇస్తుందిరండి. ఆ దేహం ఈ పంచకోశ విలక్షణ దేహం అన్నాడు అక్కడ. పంచకోశ విలక్షణం అంటే 5 కోశములు కాక మరో కోశంట. ఈ కోశం మనకి వేదాంతంలో కూడా కనబడదు. మనం ముందే చెప్పుకున్నాం, ఈ రాధాకృష్ణ సంప్రదాయం అనేది చాలా చిత్రమైనది. అది ఇతరములతో కలిపి చూడడానికి ప్రయత్నించినా వల్ల కాదది. ఇది ఒక చిత్రమైన సంప్రదాయం. ఇది రసోపాసన. ఇక్కడ చర్చలు, యుక్తులు, చమత్కారాలు ఏమీ ఉండదు. ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ఈ ప్రేమ తిరిగేది ఆశించదు కూడా. ప్రేమించడం తప్ప ఇంకోటి చేత కానీ భక్తి అన్నమాట. అలాంటి ఒక పరాకోటికి చెందినటువంటి ప్రేమ మార్గం అదే రసోపాసన అంటే. ఈ ప్రేమ ఎంత చిత్రమైనదంటే రామకృష్ణ పరమహంస ఒక చక్కటి ఇతివృత్తాన్ని చెప్తారు. ఒక 2 మహాభక్తులు ప్రయాణం చేస్తూ ఉన్నారట. అడవిలోంచి వెళుతూ ఉన్నారు. సంధ్యా సమయమైనది. అడవిలో ఒక చోటుకు చేరుకున్నారు. అందులో ఒక భక్తుడు, ఈ అడవిలో పులులు అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు ప్రయాణం చేయడం మంచిది కాదు, ఇక్కడెక్కడైనా విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఒక భక్తుడు చెట్టెక్కి కూర్చున్నట్ట. ఇంకో భక్తుడు చెట్టు కింద కూర్చుని తన చుట్టూ ఒక ముగ్గు గీసి కూర్చున్నట్ట. నువ్వెందుకు చెట్టు మీదకి రావు అంటే నాకేం భయం లేదు, నాకు దగ్గర ఒక విద్య ఉందిలే అని కూర్చున్నట్ట అతను. నిజంగా పులి వచ్చింది, ఆ దూరం నుంచి చూసి వెళ్ళిపోయింది కానీ ఇతని దగ్గరికి రాలేదు. పొద్దున్న లేవగానే ఆయన కిందకి దిగాడు. ఏమిటి చేశావు నువ్వు అంటే, నేను కృష్ణ భక్తుణ్ణి, నన్ను కృష్ణుడు కాపాడుతాడు అని చెప్పి చుట్టూ గీశానన్నట్ట. వెంటనే ఒక్కడు కొట్టేటండి పైవాడు. పులి నుంచి కాపాడుకోవడానికి నువ్వు చెట్టెక్కితే అయిపోయేదానికి కృష్ణుడిని ఎందుకు శ్రమ పెట్టావు అన్నట్టండి. ఈ భక్తి మనకు అర్థమవుతుందా చెప్పండి? ఇక్కడ ఈ భక్తి మనకు అర్థమవుతుందా? భగవంతుడు చూసుకుంటాడులేని అన్ని ఆయన కష్టపెట్టకూడదు. అలాగే మనకు రఘునాథ గోస్వామి అని ఒక మహాకృష్ణ భక్తులు, ఈ గోస్వాముల చరిత్ర చదివితే మనకి రస సిద్ధాంతం ఏంటో అర్థమవుతుందండి. ఆ గోస్వామి ఒకసారి బృందావనంలో ఈ రాధాకుండం అనే ఒక అద్భుతమైన ప్రాంతం ఉన్నది. ఆ రాధాకుండ ప్రాంతంలో ధ్యానంలో ఉన్నారట. ఒకసారి ఆయన దగ్గరికి మరొక గోస్వామి వచ్చి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, నువ్వు ఏ కుటీరము నిర్మించుకోలేదంటే నాకు వేటి మీద కోరిక లేదు, అందుకు కుటీరం నిర్మించుకోలేదు అన్నట్ట. లేదు, నువ్వు వెంటనే కుటీరం నిర్మించుకోవాలన్నట్ట. ఎందుకంటే నువ్వు అలా ధ్యానంలో ఉండగా నీ మీద ఎండ పడుతూ ఉంటే, నీ మీద ఎండ పడకుండా ఉండడానికి రాధాదేవి ఆ వెనకాల ఒక వస్త్రాన్ని కప్పి అలా నిలబడింది. అమ్మనంత శ్రమ పెట్టచ్చా? అందుకు నువ్వు అమ్మని శ్రమ పెట్టకూడదు, నువ్వు కుటీరం నిర్మించుకో అన్నట్టండి. ఇందులో ఉన్న రసమార్గం మనకు అర్థమవుతున్నదా? దేవతని కష్టపెట్టడం కానీ దేవత నుంచి కోరుకోవడం కానీ ఏమీ లేదు. సమర్పించడము తప్ప ఆశించడం లేని ఒక అద్భుతమైన ప్రేమ. ఆ ప్రేమ మనకు అర్థం కావాలి. అలాంటి అర్పణ బుద్ధి మాత్రమే. అర్పణ బుద్ధి, ఆశ్రయ బుద్ధి తప్ప ఆశయం లేదు, అందులో ఆశించడం లేదు. అక్కడ వారికంటూ నేననే భావమే వాళ్ళకి లేదండి. చూడండి, ఆ నేను ఎలా వదిలేశారే వాళ్ళు. తత్వ విచారణతో నేను వదలలేదు. వాళ్ళు పరతత్వంపై ప్రేమతో వారు నేను అనబడేటువంటి దేహాధికమైనటువంటి సుఖదుఖాల్ని, దైహికమైన సుఖదుఖాలను విడిచిపెట్టారు. మనం భగవంతుడిని ఎందుకు ఆశ్రయిస్తాం? దైహికమైన సుఖం
విషయపరమైన సుఖములు భగవంతుడు ప్రసాదిస్తాడని వారికి భక్తి. కానీ వారికి అది లేదు. వాళ్ళకి ప్రేమే పరమార్థం. అలాంటి అద్భుతమైన ఏ ప్రేమ సిద్ధాంతం ఉన్నదో ఆ ప్రేమ సిద్ధాంత స్వరూపమే రాధాదేవి. అందుకు అలాంటి ఆ ప్రేమతో స్వామి కోసం తపించే వాళ్ళకి ఆ స్వామి అనుభవం పొందడానికి అనువైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని ఆవిడిస్తున్నది. ఆ తల్లి అనుగ్రహంతోనే ఆ స్థితి వస్తుందట. కృష్ణానుభవం కావాలి అంటే ఆ స్థితి కావాలి. ఆ స్థితి ఉన్నవాళ్లే కృష్ణానుభవం పొందగలరు. ఇదంతా ఎందుకు చెప్పబోతున్నామంటే కృష్ణానుభవం అనే రాసము పొందడానికి యోగ్యతని సంతరించుకుంటున్న జీవులు ఉన్నారు. వాళ్ళు అర్థం కావడం కోసం ఈ విషయం చెప్పడం జరుగుతుంది. అలాంటి వాళ్ళని అనుగ్రహించే శక్తి రాధాదేవికి ఉంది. ఇక్కడ రాధా అని ఎన్ని మార్లు అన్నాం. ఎన్ని మార్లు అంటే అంత విశేషం. రాధానామం సామాన్యం కాదు. దాని యొక్క ప్రత్యేకత గురించి దేవీ భాగవతంలో చెప్తున్నటువంటి మాట, రాధాశబ్దశ్చ వ్యుత్పత్తి సామవేదే నిరూపిత. ఈ మాట సాక్షాత్ వ్యాసదేవుడు అంటున్నాడు. సామవేద జనితమైనటువంటి తత్వంట. వేదంలో ఈ తత్వం అక్కడ చెప్పబడుతున్నది. సురాసుర మునీంద్రాణం వాంఛిత ముక్తిదా పరా. ఈ తల్లి సుర అసుర మునీంద్రాణం వీళ్ళందరికీ కూడా ఐహికమైన ఫలములు ఇచ్చేది ఈ తల్లే. ముక్తిదా ముక్తినిచ్చేటువంటి తల్లి అని దాని గురించి విశేషంగా చెప్పారు. అంతేకాదు రాధేత్యేవం స్వయం సిద్ధౌ రాకారో దానవాచక స్వయం నిర్వాణదాత్రీయా సా రాధా ప్రకీర్తిత అన్నారు. ఇక్కడ రాశబ్దో దానవాచక. రాశబ్దానికి దానవాచకం. రాతి అంటే ఇచ్చునది అని అర్థం. కనుక రాధ అనే మాటకి ముక్తినిచ్చునది అని అర్థంట. ముక్తిప్రదాయిని తల్లి కేవలం మోక్షప్రదాయని మరొకటి లేదు. మోక్షప్రదాయిని. మోక్షం అంటే పరమాత్మతో ఐక్యమే. ఆ పరమాత్మైక్యాన్నిచ్చేటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహ స్వరూపం. మోక్షం రావాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలంటారు కదా. ఆ ఈశ్వరానుగ్రహ స్వరూపమే రాధాదేవి. అంతేకాదు రాధా అనే నామానుకున్న ప్రత్యేకతను మనం చూసినట్లయితే అనేక విషయములు శాస్త్రం చర్చించింది రాధా అనే నామం గురించి. దేవీ భాగవతంలోనే రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తిత అనొక మాట చెప్పారు. దేవీ భాగవతంలో మాట ఇది. రాధ్నోతి సకలాన్ కామాన్, సర్వాభీష్టములను ప్రదానం చేయగలిగిన తల్లి. అంటే మోక్షమే ఇస్తున్నది అంటే సర్వము ఇవ్వగలదు. అసలు మోక్షం ఇవ్వడం అంటేనే సర్వం ఇవ్వడం అండి. ఇది గుర్తుపెట్టుకోండి. మోక్షం ఇవ్వడం అంటే సర్వము ఇవ్వడం. ఎందుకంటే సృష్టిలో ఏది ఇచ్చినా మనకు సర్వం కాదు. అవునా లేదా? ప్రస్తుతం మనకు దరిద్రం ఉన్నంతసేపు డబ్బు వచ్చిస్తే సర్వం ఇచ్చినట్టు. అది వస్తే అయిపోయిందా? సర్వం అనే మాట శాస్త్రంలో పరమాత్మకు తప్ప దేనికి వాడరు. ఇది గుర్తుపెట్టుకోండి. సర్వశర్వశివస్థానుర్భూతాధిర్నిధిరవ్యయ. సర్వ మాట ఆయనదే. సర్వము అంటే ఆయనే. తస్మాం సర్వం త్వాం ప్రపజ్యే అని శాస్త్రం చెప్తున్నది. సర్వస్వరూపుడు నా పరమాత్మ. సర్వుడు అంటే ఆయనే. సర్వం అంటే అర్థం ఏంటంటే అన్నీ. అన్నీ అంటే అర్థం ఏంటి? లోకంలో అన్నీ అని ఏదైనా చెప్పగలరా మీరు? ఏది ఉన్నా కొరత ఉంటూనే ఉంటుంది. ఏది వస్తే మరొకటి కావాలనిపించదో అదే సర్వం. గుర్తుపెట్టుకోండి. అదేది? ఆ పరమాత్మతో తాదాత్మ్యం, ఐక్యం. అదే కనుక ఆ సర్వమును ఇవ్వగలది. అందుకే రాధ్నోతి సకలాన్ కామాన్. అన్ని కోరికలు తీర్చుతుంది అంటే అర్థం ఏది కోరుకుంటే తీరుస్తుందని కాదు. ఇంకా కోరిక అవసరం లేని స్థితిని ఇస్తుందని అర్థం. అది కోరిక ఉందంటే కొరత ఉందని అర్థం. కోరిక లేదంటే పూర్ణత్వం. ఆ స్థితిని ఇస్తున్నది. అది ఇందులో ఉన్నటువంటి మాటకు అర్థం. అందుకే రాధాతత్వం ఒక అద్భుతమైన తత్వం. అందుకే మిగిలినవన్నీ కూడా లౌకికమైన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్నీ ఉంటాయి. కానీ రాధాదేవి కృష్ణుడి చేత వేణువు తప్ప ఇంకోటి పట్టుకొని వదిలండి. దీనికి మనకి బ్రహ్మవివర్తంలో చాలా చక్కటి మాట చెప్పారు. నువ్వు నీ వేణువుతో సర్వ జగత్తుని శుద్ధం చేసి తరింపు చేయగలవు. చక్రం పట్టుకోకు. చక్రవ్యూహం బృందావనం నుంచి బయటికి వెళ్ళాక బృందావనంలో ఉన్నంతకాలం ఇది వేణు వ్యూహమే అందిటండి. ఎంత చక్కటి మాట చూడండి. ఇది ఒక అద్భుతమైన మాట. చక్రం పట్టుకుని వ్యూహం పన్ని ఆయన దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేశాడు. ఇక్కడ వేణువు పట్టుకుని ఏం చేశాడు? తరించవలసిన యోగ్యత కలిగిన జీవులని నాదానుసంధానం చేసి తరింపజేశాడు. ఆ వేణువు ద్వారా కృష్ణుడి చేత పని చేయించిందంతా రాధాదేవిటండి. కనుక ఆ ముక్తినిప్పించే డ్యూటీ ఈవిడ తీసుకుందనమాట. ముక్తినిప్పించడం. కనుక ఆ తల్లి ఆ ముక్తి ప్రదాయిని అని సారభూతంగా చెప్తున్నటువంటి మాట. ఎన్ని పోతే ముక్తి వస్తుందండి? ఎన్ని పోతే ముక్తి వస్తుంది చెప్పండి? ముక్తి అంటే వదలడమేనమ్మా, ఇంకేం లేదు. ఉన్నది పోవాలి. అసలు ఉన్నదేమిటి? అసలు ఉన్నదే దొరకాలి. మనం ఏది ఉందనుకుంటున్నాం అది పోవాలి. ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఏది ఉందనుకుంటున్నాం అది పోవాలి. ఏ ప్రాపంచిక విషయములు ఉన్నాయి సత్యములను భ్రమిస్తున్నాం అది పోవాలి. ఏది నిజంగా ఉందో అది దొరకాలి. అర్థమైంది కదా? ఏది నిజంగా ఉంది? ఆ శాశ్వతమైన పరతత్వమే నిజంగా ఉంది. లేనిదన్నీ ఉందనుకుంటున్న భ్రమ ఉన్నదే అది ఉంది, అది పోవాలన్నమాట.
అది పోగొడుతుంది. పోవాలి అంటే రాధానామం బద్ద మంత్రం అండి. తెలిసినా తెలియకున్నా నామస్మరణ అంత చేస్తుందిట. దాని గురించి చెప్తున్నా. రేఫోహి కోటి జన్మాఘం కర్మభోగం శుభాశుభం అకారో గర్భవాసంచ మృత్యుంచ రోగముత్సృజాత్.